Brothers, thank you so much for your hard work. We sincerely, wholeheartedly, whole church wanted to thank you for your hard work. Thank you so much. May God bless you. You stand there. ఈ సమయంలో మన మధ్యలో మోజెస్ గారు, రష్మిత, జ్యోతిశ్రీ, జాయ్శ్రీ, దేవి, దయచేసి మీరు నలుగురు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. దయచేసి మీరు నలుగురు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్. బ్రదర్ మోజెస్, అమ్మ దయచేసి జాగ్రత్తగా వినండి. నరసాపురంలో ఫ్లైస్ కళాశాల, అందులో చదువుతో పాటు మినిస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఉంది. అంటే దేవుని యొక్క సువార్త సేవకుల తరఫీదు కూడా ఉంది. వీరు ఎక్కడో దూరం నుంచి, మిజోరాం నుంచి, ఇంకా అనేక దూర ప్రదేశాల నుంచి వచ్చి పాస్టరల్ ట్రైనింగ్ అవుతున్నారు. శామ్యుయల్ పాస్టర్ గారేమో ఇక్కడ మన స్థానికులు కాకినాడ. ఆ తర్వాత ఇక్కడ మీరు ఆడపిల్లని చూస్తున్నారు కదా, వీళ్ళు కూడా పాస్టర్ ట్రైనింగ్ అయిన వారే. వీరు కూడా పాస్టర్ ట్రైనింగ్ అయిన వారే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఒకరేమో కలకట్టా నుంచి, తర్వాత మరొకరేమో ఒరిస్సా నుంచి, ఇలాగా అనేక ప్రదేశాల నుంచి, ఒకరేమో ఆంధ్ర నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. కానీ మనకు దగ్గరగా ఉండి, మనం సంఘ విశ్వాసులమై ఉండి, అలాంటి సువర్ణ అవకాశాన్ని అసలు విలువ అది ఒకటి ఉందనే సంగతి మనకు తెలియకుండా పోతుంది. కాబట్టి దయించి మనము మన పిల్లల్ని ఫ్లైస్ కాలేజీకి పంపిస్తే, ఇదిగో ఈ విధంగా చక్కగా సూటు బూటు వేసుకొని బిడలు మంచి విద్యను, ఉన్నతమైన విద్యను, అలాగే దేవుని సేవకులుగా తరిఫీదయ్యి వారు మన మధ్య నిలబడతారు. ఎంత గొప్ప ధన్యత అండి అది, ఎంత గొప్ప భాగ్యం అండి అది. భూమి మీద ఇంత గొప్ప ధన్యత ఏ మానవుడికి లేదు. అంత చక్కని తరిఫీదు పొందినటువంటి వీరు ప్రత్యేకంగా గౌరవించాలనే వారికి అక్కడ దగ్గర కూర్చొని నేను, మా ఇంటి ఓనర్ గారు రవితేజ దగ్గరుండి ఇవన్నీ తయారు చేయించి తీసుకొచ్చాము. సో కాబట్టి ప్రియమైన సంగమా, ఆలోచించండి ఒక్కసారి. మన పిల్లలు మన పాఠశాలలో చదవాలి.
మన పిల్లలు మన కాలేజీల్లో చదవాలి. మన పిల్లలు ఇలాగా తరఫీదు అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి, నేర్చుకోవాలి. వారు ప్రపంచ దేశాల్లో ఆయా ప్రదేశాల్లో వారు ఎక్కడికెళ్ళినా వారు జీవిస్తారు. అనేక మందిని జీవింపజేస్తారు. దైవజనుడిగా, సంఘ కాపరిగా సంఘానికి ఇది నా మనవి. ఆలోచించండి, ఆలోచించండి. ఈ సమయంలో వీరి గురించి ఒక 2 మాటలు దైవ సేవకులు కూడా వారి గురించి చెప్తారు. చక్కగా ఈ థియాలజీ విద్యార్థులను గురించి పరిచయం చేసి చక్కటి స్వాగతాన్ని ఇచ్చిన స్థానిక కాపరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అక్కడ నిలబడిన వారు సామ్యూయల్ పాల్ గారు మన కాకినాడ నుంచి వస్తున్నారు. ఆ తర్వాత డిచాలు మణిపూర్ రాష్ట్రం నుంచి వస్తున్నారు. ఆ తర్వాత సూయ ఆయనేమో మనకి మిజోరాం దగ్గర నుంచి వస్తున్నారు. అలాగే వీరిద్దరు కూడా మియన్మార్, వేరే దేశం అండి, మన పక్కన ఉన్న దేశం నుంచి వస్తున్నారు. ఆయన మియన్మార్ నుంచి, ఈయన కూడా మియన్మార్ నుంచి. మనం ఏమని పిలుస్తామంటే రంగూన్ అని పిలుస్తాం కదా, రంగూన్ నుంచి వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు. అలాగే దేవి పోయిన సంవత్సరమే తన చదువును ముగించుకుంది. మన ఆంధ్ర ఇక్కడే చెల్లూరు నుంచి మన మధ్యకి వచ్చింది. ఈ కుమార్తె ఏమో వెస్ట్ బెంగాల్ నుంచి మన మధ్యకి వచ్చారు. ఈ కుమార్తె మన దగ్గరికి ఒరిస్సా నుంచి వచ్చారు. మరి అద్భుతమైన సాక్ష్యాలు వీళ్ళందరూ కలిగి ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు, నా గురించి ఎవరు వెళ్తారు, నా గురించి ఎవరు చెప్తారు, నా గురించి ఎవరు ప్రకటిస్తారు అని అడిగినప్పుడు అంటున్నాడు కదా, నేను వెళ్తాను, నన్ను పంపు అని ఒక భక్తుడు ముందుకొచ్చారు. అలాగే వీరందరూ కూడా ఎన్నో తలాంతులు కలిగిన వారు అయినను వారికి ఉన్నటువంటి ఆ భారాన్ని అక్కడ వదిలిపెట్టేసుకుని క్రీస్తు సిలువను ఎత్తుకుని మోస్తూ ఉన్నారు. దేవుడి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇటువంటి వారిని మన మధ్యకు పంపించిన తల్లిదండ్రుల కోసం ఒకసారి ఆమేన్ చెబుదామా? దేవునికి స్తోత్రం, ఆమేన్. అలాగే మనకి చక్కటి ప్రసంగాలు చెప్తున్నారు 3 రోజుల నుంచి, ఇది 3వ రోజు. ఈ గ్రామం నుంచే దేవుడు పిలుపునందుకుని మరి స్పైసర్ కళాశాలకు వెళ్ళి చదువును ముగించుకుని మరి ఆయా ప్రాంతాల్లో సేవకునిగా చేసి ఇప్పుడు మాతో పాటు మేమందరం కలిసి ఇటు వారికి తర్పీదునిస్తూ ఉండడానికి మరి అయ్యగారు ఎంతో సహకరిస్తున్నారు, పాస్టర్ సతీష్ గారు. దేవుడి బిడ్డను దీవించును గాక. వీళ్ళ తల్లిదండ్రులు, ఆయన తండ్రి వచ్చారు, వెళ్ళిపోయారు ఇప్పుడే. వీళ్ళ తల్లిదండ్రులు మన దగ్గర లేరండి, కానీ 2 తల్లిదండ్రులు ఉన్నారు. వారిని పిలుద్దాం. మొదటిగా సామ్యూయల్ గారి తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు, వారక్క మన మధ్యలో ఉన్నారు. నిజంగా దేవునికి సమర్పణ చేసిన తల్లిదండ్రులు దేవుడు దీవించును గాక. ఆయన ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. సామ్యూయల్ తండ్రి గారు, రేపొద్దున నేను కూడా ఇటువంటి చిన్న గ్రామం నుంచి వచ్చానండి. మీరు నమ్మండి నమ్మకపోండి, మా తల్లిదండ్రులు చాలా పేదవారు, చదువు లేని వారు. కానీ అమెరికా దేశం వెళ్ళాను, అమెరికాలో పిహెచ్డి చేస్తున్నాను. మొన్న ఎండాకాలంలో ఇంగ్లాండ్ వెళ్ళాను, అక్కడ బోధించాను. ఐర్లాండ్ వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను. అమ్మా, ఈ రోజున మీరు సేవకు పంపిస్తే అందరి దృష్టిలో చిన్నగా ఉండొచ్చు, కానీ ఒక రోజు రాబోతుంది. కాబట్టి మీ పిల్లల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. సేవకులుగా పంపించినటువంటి సామ్యూయల్ గారి తండ్రి గారికి అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామమున స్తోత్రాలు చెల్లిస్తాం. మే యు హ్యాండ్ ఓవర్ దిస్ వొకేషన్. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అలాగే వీళ్ళందరినీ తర్ఫీదు చేస్తున్నటువంటి పాస్టర్ గారు, మేమందరూ కూడా అక్కడ తర్ఫీదు చేస్తూ ఉంటాం. పాస్టర్ సతీష్ తల్లి గారు మన మధ్యలో ఉన్నారు, హనుమాన్ గారు మన మధ్యలో లేరు. ఈ సంఘ పెద్దలు ఆ తల్లిని కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. ఒకసారి అమ్మగారు ఏరి అమ్మా, పాస్టర్ గారు ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆమెను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఎవరైనా మా పిల్లల్ని కూడా ఇలాగే చదివిస్తాం అనే వారికి ఈ కొన్ని లేక ఇస్తున్నాం పత్రికలు అన్నా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించాలని వీరందరి కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ సేవ భారాన్ని, నీ సిలువ భారాన్ని తమ భుజములపై వేసుకుని సర్వలోకానికి సువార్త ప్రకటించాలని ప్రభువా ఒక తీర్మానాన్ని తీసుకుని మా ముందుకు వచ్చిన యవన బిడ్డలను ఆశీర్వదించండి. ఇక్కడ నీ సువార్తను ప్రకటిస్తున్న నీ దాసుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అలాగే ఇక్కడ కూర్చున్న తల్లులు తండ్రులు వారి బిడ్డల్ని నీ సేవకు సమర్పణ చేయడానికి హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మరి ఒకసారి ప్రభువా
నీ ఆశీర్వాదాల్ని, నీ రాకడ అతి త్వరలో రానయ్యున్నది. ఆ రాకడ కొరకు సర్వజనావళిని సిద్ధపరచడానికి ఈ బిడ్డల్ని నీ సేవకులుగా తయారు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, అలాగే అట్టి సేవకులుగా రావడానికి అనేక మంది తల్లిదండ్రులకు ప్రేరణను దయచేయమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ కొద్ది విన్నపాన్ని మిక్కిలి వినియోగ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. పాస్టర్ కిరణ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. Maybe health talk can be given at this time, after which Rashmita will share a very, very short testimony. Very short testimony. It's coming from the start. Subhasandra. Yeah. Good evening. Subhasandra. Na pero Mwazoti. My name is Jyoti. I came from Mizoram. మరి నేను మిజోరాం నుంచి వచ్చాను. Okay, what's that? మరి అదేంటి అక్కడ కనిపిస్తున్న చిత్రం ఏంటి మరి అక్కడ? Okay, you all know that. మీకు అందరికీ This is తెలుసా? called Chaco. దాన్ని మన బొగ్గు అంటారు, మనకి అందరికీ తెలిసిందే. మరి Okay. This evening I'm going to share about Chaco. మరి నేను ఈ రోజు బొగ్గు గురించి చెప్పబోతున్నాను. Chaco is everywhere మరి available. మరి బొగ్గు అనేది మనకి అన్ని చోట్ల దొరుకుతుంది. Everywhere, every house we can find. మరి అన్ని ఇంట్లో కూడా దొరుకుతుంది బొగ్గు అనేది. Okay. Chaco is how much useful in our life. మరి బొగ్గు అనేది మన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందో మీకు తెలుసా? We're going to learn this evening. మరి అది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. Pitch for the what? Just look. Okay. Okay. If you are sick, మరి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు activated Chaco can help in the center causes. మరి బొగ్గు అనేది చాలా విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. But it depends on the illness. మరి కానీ ఇది ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. Here, how Chaco, it might be useful in our life. మరి ఇప్పుడు ఎలాగది మన జీవితంలో ఉపయోగపడుతుందో ఇప్పుడు చూడబోతున్నాము. Okay, we're going to learn the 5 points. మరి ఈ రోజు మనం దాని గురించి ఒక 5 సూత్రాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ రోజు. The first point is మరి మొదటిగా మనం చూస్తే food poisoning and stomach issue. మనకి మన ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, మరి రెండోది కడుపు సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మరి దాని గురించి కూడా. Why we మరి మనము food poisoning and stomach problem, heavy problem, మనకి కడుపు సమస్యలు బాగా వచ్చినప్పుడు కానీ activated Chaco can absorb toxin. మరి ఈ బొగ్గు అనేది మన కడుపులో ఉన్న చెత్తని అబ్జర్వ్ చేసుకోగలదు, అంటే పీల్చుకునే ఈ చెత్త ఉన్నది బొగ్గుకు ఉంది. మరి and have with food poisoning మరి ఇది ఉపయోగపడుతుంది మనకి చాలాగా. and bloody or gas. మరి మన కడుపు ఉప్పినప్పుడు కానీ లేదా గ్యాస్ అనేది ఫామ్ అయినప్పుడు కానీ ఈ బొగ్గు తీసుకోవడం వల్ల అది దాన్ని పీల్చి మనకి ఎంతో ఉపశమనం ఇస్తుంది.
While we have the stomach issue problem, మరి అదే కదా చెప్తున్నాము. ఆ కడుపు ఉబ్బినప్పుడు మాత్రం అది చాలా ఉపయోగపడుతుంది మనకి. we have to take activated charcoal capsule మరి మనం చూస్తున్నాం కదా ఇక్కడ బొగ్గు అనేది. or మరి ఇది మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు powder మరి పౌడర్ కింద చేసుకోవాలి బొగ్గు అనేది. and mix with the water as dried. మరి వాటర్ లో మిక్స్ చేయాలి. And usually మరి మామూలుగా అయితే ఇది 500 to 1000 milligram మరి 500 నుంచి 1000 గ్రాములు మనం తీసుకోవచ్చు. మిల్లీగ్రామ్స్ is recommended for stomach issues. మరి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇది తీసుకోవడం చాలా మంచిది. Okay, warning. మరి హెచ్చరిక ఏంటంటే ఇక్కడ తీసుకునే ముందు It should not be taken with medications. మరి ఇది కడుపు నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్లు ఇది కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఇది దాన్ని పీల్చుకునే శక్తి కూడా అంత శక్తి ఉంది బొగ్గుకి. as it can absorb the two. మరి ఆ టాబ్లెట్లు వేసుకున్న అనవసరం. ఎందుకంటే బొగ్గుకి అంత శక్తి ఉంది. రెండు కలిపి వేసుకోకూడదు. Okay, let's see the second one. మరి రెండోదిగా మనం ఇప్పుడు చూసుకుందాం. రెండో సూత్రం ఏంటంటే Detox and hangovers. మరి డిటాక్స్ అండ్ హ్యాంగ్ ఓవర్స్. మరి రెండోగా చూసుకుంటప్పుడు Some people use activated charcoal to help with detoxing and then drinking alcohol or eating మరి unhealthy foods. మరి కొంతమంది ఎలా తీసుకుంటారంటే ఈ బొగ్గుని మీకు తెలుసా, మద్యం తాగిన వారు ఉంటారు కదా, వారు ఎప్పుడైనా కింద పడిపోయినప్పుడు కానీ వాళ్ళు ఆ మొత్తులోంచి బయటకు రావడం కూడా తీసుకుంటారు. ఎప్పుడైనా మనం చెత్త ఫుడ్ తిన్నప్పుడు మనకి కడుపు బాలేనప్పుడు కూడా ఈ బొగ్గు అనేది చాలా మంది తీసుకుంటారు. While we eat that unhealthy foods, మరి అలాగే చెత్త ఫుడ్ తిన్నప్పుడు మనం అనారోగ్యమైన ఫుడ్ తిన్నప్పుడు కూడా తీసుకుంటారు బొగ్గు అనేది. we have to mix charcoal powder and with water and we have to mix and we have to drink it. మరి ఇందాక చెప్పినట్టుగా మన బొగ్గు తీసుకొని గ్లాస్ లో కొంచెం కలిపి తీసుకోవడం అనేది చాలా మంచిది. Because charcoal మరి బొగ్గు అనేది can absorb toxin మరి అది ఒక పీల్చుకునే ఔషధం లాంటిది for your stomach. మరి మన కడుపులో చెత్తని పీల్చుకునే ఒక ఔషధం లాంటిది. Okay, how to use it? Let's see. మరి దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం బొగ్గుని. Take a small మరి glass with a bit of water. మరి అక్కడ కనిపిస్తున్న కదా చిత్రాలు, ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక చెంచాడు లేదా ఒక కొంచెం వేసుకొని తాగడం అనేది మనకి చాలా మంచిది. We have to take a liter and then we have to put into the cart and then we have to మరి mix and then we have to drain it. గ్లాస్ నిండా వాటర్ తీసుకొని కొంచెం బొగ్గు అనేది వేసుకొని తాగడం వల్ల చాలా ఉపశమనం అనేది వస్తుంది మనకి. Okay, let's see the third one. మరి మూడో సూత్రం ఏంటంటే ఇప్పుడు Skin infection on butt bites. మరి చర్మకి మనకి వ్యాధులు కానీ చిన్న చిన్న వస్తుంటాయి కదా, అలాగే ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా కొట్టినప్పుడు వస్తాయి కదా. Activated charcoal can help draw out the toxin for itchings and bites. మరి ఈ బొగ్గు ఇలా కూడా పనిచేస్తుంది. ఎలాగంటే ఏదన్నా మనకి పురుగు కొట్టినప్పుడు కానీ లేదంటే ఏదన్నా మనకి ఇంకోండి ఇలాగా పుండ్లు పడిపోయినప్పుడు ఉంటాయి కదా, ఈ పుండ్లు పడిపోయినప్పుడు కూడా ఈ బొగ్గు అనేది చాలా ఉపయోగపడుతుంది. Affection on wounds. మరి ఇలాగా ఆ పుండ్లు పడిపోయినప్పుడు కానీ ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. What is something they bite you or snake or dog? We have to put there. మరి charcoal. ఎక్కడైనా కరిచినప్పుడు బొద్దింకలు కానీ లేదంటే ఏమన్నా కుక్కలు కరిచినప్పుడు కానీ అది పెట్టడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో ఉన్న చెత్త అనేది ఆ బొగ్గు పెట్టినప్పుడు మనం అది దాన్ని పీల్చుకుంటది. Okay, let's see how to use. మరి దాన్ని కూడా ఎలాగా ఉపయోగించాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ Activated charcoal powder with water. మరి ఆ బొగ్గు అనేది పౌడర్ లాగా మిక్స్ చేసి మనకి తెలుసు కదా, పొయ్యిలో దొరికే బొగ్గుని దాన్ని వేడి చేసిన తర్వాత దాన్ని పౌడర్ లా చేసి ఒక పేస్ట్ లా చేయాలి. And with water to make a paste. మరి దాన్ని అలా చేసిన తర్వాత ఒక పేస్ట్ లా చేసిన తర్వాత కనిపిస్తుంది కదా, దాన్ని అక్కడ ఎక్కడైతే మనకి జరిగిన చోట మనం దాన్ని కరెక్ట్ గా అప్లై చేసుకోవాలి. And we have to apply అండ్ మరి దాన్ని రాసుకోవాలి. it affected area. మరి ఎక్కడైతే పుండ్లు పడ్డాయి లేదంటే అలాంటి చోట్ల జరిగిన చోట్ల మనం రాసుకోవాలి. Cover with the bandage. మరి అలాగే దాన్ని బ్యాండేజ్ తో చుట్టండి. Okay, let's see the fourth one. మరి నాలుగో సూత్రం ఏంటంటే ఇప్పుడు చూద్దాము. Two button on the already hair. మరి కొంతమంది పళ్ళు పసుపుగా కొన్ని రకాలుగా ఉంటాయి కదా, పళ్ళు తెల్లగా రావడం కూడా ఇది ఎంతగా ఉపయోగపడుతుంది ఈ బొగ్గు అనేది.
It can remove toxins and then step for key. మరి పొల్లులో ఉన్న ఇలాంటి చెత్త గాని, లేదంటే ఇంకా ఏమైనా క్రిములు గాని, లేదంటే పసుపు కలర్ వచ్చేస్తది కదా! అలాంటి కలర్ కూడా ఈ బొగ్గు అనేది మరి ఉపయోగిస్తే మనకది పోతది. Which when we get dirty our clothes, which cannot move by soap powder, we have to wash by that charcoal powder. మరి బొగ్గుతో కూడా అది పోస్తది. మీరు ఒకసారి ఇంటి దగ్గరికెళ్ళి ట్రై చేయొచ్చు. మరి ఇదిగోండి ఇలాగా. Okay, how to use? Let's మరి see. పొల్లు తెల్లగా రావాలంటే, లేదంటే మరకలో లేదా మరకలు ఉంటాయి కదా! అది కూడా పోవాలి, తెల్లగా రావాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నాడు. Brush activated charcoal powder. మరి బ్రష్ దాన్ని పౌడర్ చేసి ఏదైతే బొగ్గు ఉందో దాన్ని పౌడర్ చేసి 2 times or 3 times in a week. మరి ఒక వారానికి ఒక 2, 3 సార్లు చేస్తే మన పొల్లనేవి ఒక నెలలో మీకు రిజల్ట్ అనేది తెలుస్తది. తెల్లగా కూడా వస్తే ఆ చిన్న చిన్న మరకలు ఏవైతే ఉన్నాయో అది కూడా పోతవి. Let's see importance of warnings. మరి కొన్ని హెచ్చరికలు చూద్దాం. ఇవి తీసుకునే ముందు ఎలా తీసుకోవాలనే హెచ్చరికలు చూద్దాము. Do not take it with medications. మరి ఇవి టాబ్లెట్లు తీసుకొని టాబ్లెట్లు ఇవి కలిపి తీసుకోకూడదు. ఈ బొగ్గు తీసుకున్నప్పుడు టాబ్లెట్లు తీసుకోకూడదు. It may reduce their effectiveness. ఎందుకంటే ఆ టాబ్లెట్ల పవర్ కూడా ఈ బొగ్గు అనేది మన కడుపులో 2 వేసినప్పుడు అది లాగేసుకుంటది ఈ బొగ్గు అనేది. Drink plenty of water to avoid constipation. మరి నీరు తాగండి, మలబద్ధకం కూడా మనకి పోగొడుతుంది. Consult a doctor before using it. మరి మీకు బాగా తెలుసంటే మీరు వాడొచ్చు. లేదంటే కొంచెం అటు ఇటుగా ఉంటే మీరు డాక్టర్‌ని అడిగి ఎంత తీసుకోవాలి ఏంటనేది మీరు ఒకసారి అడగొచ్చు. Especially if you have medical condition. మీరు ఏదైనా పేషెంట్ అయితే మీరు కొద్దిగా డాక్టర్‌ని అడిగి తీసుకోవడం మంచిది. Or take medications. మరి తీసుకోవడం ఎందుకు మంచిదంటే ఒక పేషెంట్ అది ఇది 2 ఆ టాబ్లెట్ ఈ బొగ్గు వాటర్ అనేది తీసుకోవడం మంచిది కాదు. This is charcoal is. మరి ఈ బొగ్గు అనేది We can find మరి మనకు అన్ని చోట్ల everywhere. దొరుకుతుంది కాబట్టి If you have some problem or if you have money, if you don't have money to buy medicine, మరి మీకు డబ్బులు గాని లేకపోయినట్లయితే మెడిసిన్ కొనుక్కోవడానికి కానీ, ఖరీదైన మెడిసిన్లు కొనుక్కోవడానికి కానీ, when you have stomach problem, when you have stomach issue problem, మరి మీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ you can use charcoal మరి powder. ఈ బొగ్గును అనేది వాడుకోండి అని చెప్తున్నారు. Charcoal powder is available everywhere. మరి బొగ్గు అనేది మనకి అన్ని చోట్ల దొరుకుతుంది. Okay, before we close, I would like to read one Bible verse. మరి ముగించుకునే ముందు ఒక బైబిల్ వచనం అనేది మన పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాము. The book of 1 Corinthians chapter 6 verse 90 to 20. మరి 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19-20 వచనం చదువుకుందాము. What know ye not that your body is the temple of the Holy Ghost, which is in you, which yet have of God, and yet are not your own. Verse 20. For yet are brought with a price. Therefore glorify God in your body and in your spirit, which are God's. మరి 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎవరు అనుగ్రహింపబడింది మనకి? దేవుని వలన అనుగ్రహింపబడింది కాబట్టి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నది. మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Don't forget to use charcoal మరి మర్చిపోద్దు బొగ్గు వాడడాన్ని. when you have the stomach issue problem. మరికి మీకు ఎలాంటి కడుపు సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా May God bless you all. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. Amen. Thank you, brother. Thank you so much for the valuable health message. ఇది మన అందరికీ అందుబాటులో ఉండేది బొగ్గు. ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా మేలులు ఉన్నాయి. తేలు కుట్టిన, పాము కుట్టిన, ఆఖరికి నీళ్లు శుభ్రం చేయటానికి కూడా బొగ్గు అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని
మనం ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో I request all the pastors to come on the stage and sing the theme song. Right after the theme song. Okay. Before the theme song, there is a witness. ఒక సాక్ష్యం ఉందండి. సహోదరి సిస్టర్ రష్మిత దయచేసి త్వరగా ముందుకు వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. అనంతరం థీమ్ సాంగ్ తో ఇక దైవజనులు వర్తమానంలోకి వెళతారు. రష్మితతో పాటు దేవి గారు కూడా మన మధ్యకి వస్తున్నారు. వారిద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు మనకి సాక్ష్యాన్ని పంచుకుంటారు. Good evening to all. మీ అందరికీ కూడా This Good is evening. my privilege to stand before you. ఇది నేను ఇక్కడ నిలబడి ఉండడానికి దేవుడిచ్చిన మహాకృప అన్నది. God has been so kind and so mercy towards us దేవుడు మన పట్ల ఎంతో కృపను దయను చూపించే వారిగా ఉన్నారు. that we can come here and worship Him. Right? అందుకనే మనం అందరం కూడా దేవుని మందిరానికి వచ్చి మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. Before I can share my witness, నేను నా సాక్ష్యాన్ని పంచుకునే ముందు let us turn our Bible. మీ యొక్క పరిశుద్ధ లేఖనాలను తెరిచినట్లయితే Jeremiah chapter 1 verse 5. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. Here it says, before I formed you in the womb, I knew you. Before you were born, I set apart, I appointed you as a prophet to the nations. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. This verse talks about how we are individuals selected as a prophets. ఈ యొక్క వచనాన్ని మనము ఏ విధంగా దేవునికి ప్రతిష్ఠితులుగా లేదా ప్రవక్తలుగా పిలువబడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. It's not given authority to the only pastors, but it is given authority to all the people. ఇది కేవలము దైవజనులకు మాత్రమే ఇవ్వలేదు, కానీ మానవులుగా జన్మించున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించున్నారు. That is why this Bible verse has been given to us. అదే ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. Okay, let me start my witness. ఒక సాక్ష్యాన్ని పంచుకుంటాను. I was a child and I was born as unwell set. Unwell. I'm not well. నేను ఎప్పుడైతే బాల్యంగా ఉన్నానో ఇప్పుడు నేను దేవుని ఎరుగక ఉన్నాను. So they thought I was dead and they throw me in before they could throw, the doctor checked me. వారు నన్ను పాడవేయక ముందు డాక్టర్ వచ్చి నన్ను పరీక్ష చేశారు. So by the grace of God, I was alive and the doctor immediately took me to the hospital. దేవుని కృప వలన నేను సజీవంగా ఉన్నాను. డాక్టర్ గారు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. And today I am alive because of him. నేను ఈ రోజున ఇలా జీవించున్నానంటే అది కేవలము దేవుని కృప. And first of all, I want to tell that I belongs to a Hindu family. మొదటిగా మీకు తెలియజేయవలసింది ఏంటంటే నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టాను. It will be very trouble for me to come in a Christian religion. నాకు చాలా బాధకరంగా లేదా నాకు చాలా వేదనగా ఉంది. ఎందుకంటే నేను క్రీస్తులోనికి రావడానికి నేను చాలా బాధలను అనుభవించవలసి వచ్చింది. But I struggle hard. కానీ నేను కష్టపడ్డాను. Isn't it God says everything is possible in my sight? దేవుడు తెలియజేశారు ప్రతిదీ కూడా సాధ్యమే అని దేవుడు తెలియజేశారు. Till now my family they are not in a Christian family but they are in Hindu. ఇప్పటికీ కూడా నా యొక్క బంధువులందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ గా లేరు గాని హిందూస్ గానే ఉన్నారు. At the year 2016 I took baptism in Adventist school.
16వ సంవత్సరంలో నేను బాప్తిసం పొందాను. Somehow my parents, they did not accept me, but still by force I has to take. నా యొక్క బంధువులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంతే అంగీకరించలేదు. కానీ నేను బాప్తిసం పొందడం జరిగింది. Because I was convinced by God. ఎందుకంటే నేను దేవుని పట్ల నేను ప్రేరేపితురాలనయ్యాను కాబట్టి. Then my troubles began from there. అప్పటి నుంచి సమస్యలనేవి మొదలయ్యాయి. I wanted to study in Adventist college, but they put me in a government school. నాకు క్రిస్టియన్ కాలేజ్‌లో చదవాలని ఉంది. కానీ వారు నన్ను ఒక గవర్నమెంట్ కాలేజ్‌లో వేయడం జరిగింది. So I has to do 2 years in government school. Somehow I pray to God that I has to study in Christian school. నేను 2 సంవత్సరాలు అక్కడ చదవడం జరిగింది. కానీ నాకు క్రిస్టియన్ కాలేజ్‌లో చదవాలని నాకు ఆశ. Somehow God has answered my prayer, and I joined in Place Adventist school as a theology. I was not expecting that I will be doing a theology. నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకురాలుగా తర్ఫీదు పొందుతానని నేను అనుకోలేదు. గాని దేవుని యొక్క కృప వల్ల నేను ప్లేస్ అడ్వెంటిస్ట్ కాలేజ్‌లో తర్ఫీదు పొందడం జరిగింది. But God has made it possible, and today I am standing before you because of His grace. దేవుని యొక్క కృప వల్ల నేను ఈ విధంగా థియాలజీ చదవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. It will be too grateful towards Him that He has chosen me as a pastor or a prophet. నన్ను ఒక ప్రవక్తగా లేదా ఒక సేవకురాలుగా నిలబెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఆయన మహిమై ఉన్నది. Sometimes we think that we are small child to preach about God. కొన్నిసార్లు మనము చాలా చిన్నవారం అనిపిస్తుంది దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి లేదా స్వార్థం చెప్పడానికి. But God says, in my sight you can preach every word of God. That means we are equal in the sight of God. కానీ దేవుడు నాకు తెలియజేసిందంటే ఏంటంటే నీవు కూడా స్వార్థను ప్రకటించగలవని దేవుడు నాకు తెలియజేశారు. Let us read John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. It says, for God so loved the world that He gave His only begotten Son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించబడెను. That whosoever believes in Him should not perish but have everlasting life. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారు నశించరు గాని నిత్య జీవాన్ని పొందుకుంటారని అక్కడ వ్రాయబడి ఉన్నది. That is why God loved us, and that is why we are alive because of Him. And we have to believe in God because He has set us free by His blood. దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తము చేత మనందరినీ కూడా స్వతంత్రులుగా చేసి ఉన్నారు గనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు గనుక మనము ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలి. Isn't it we are happy to be here because God has brought us? Isn't it we are happy that God has brought us here safely? దాని కారణంగానే కదా మనందరం కూడా సంతోషకరంగా దేవుని యొక్క మందిరానికి సమీపించి ఉన్నాం. Let us praise Him because He has created us in His own image, and He loved us, that He even loved us. That is why He has to send His begotten Son. మనందరం కూడా దేవుణ్ణి సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనందరినీ కూడా తన స్వంత స్వరూపంలో మనందరినీ కూడా దేవుడు సృజించి ఉన్నారు. కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి స్తుతించు వారిగా ఉన్నాం. Let us not depart from His love, but come closer to Him. మనము దేవుని యొక్క ప్రేమ నుండి తొలగిపోయే వారిగా కాకుండా దేవుని యొక్క ప్రేమకు మనమందరం కూడా బద్దులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. This is my small testimony. ఇది నా యొక్క చిన్న సాక్ష్యం. దేవుడు దించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ మా ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమోనీ. మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు మాతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఆల్ ది ట్రైనింగ్ పాస్టర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్ అండ్ రెండర్ ద థీమ్ సాంగ్. దేవి మీరు కూడా రండమ్మా. ఓ ఎస్ దేవి మీరు కూడా రండమ్మా.
You also come and join with us. Please come. Check. దారి అంత దూరమైనా మార్గమెంత కష్టమైనా దారి అంత దూరమైనా మార్గమెంత కష్టమైనా దయచేసి అందరూ నిలబడండి. ముందుకే సాగేదాం యేసుతో నడిపిదాం జగత్తు తిరుగుదాం. ముందుకే సాగేదాం యేసుతో తిరుగుదాం. ఇరుకైన దారి మాదే ఆపలేడు మాను విరోధే. ఇరుకైన సాగదం యేసుతో నడిపిదాం యేసుతో నడిపిదాం. అల్లచిపో నడిదారిలో నడిదారిలో బలపడతాం అన్ని వేళలో ముందుకే అందరూ ముందుకే సాగిదాం ముందుకే సాగిదాం యేసుతో ప్రైజ్ గాడ్. దయచేసి అందరూ కూర్చోండి. సమయంలో దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమానికి వచ్చాం. ఓకే, పవర్ పాయింట్ కట్ వస్తుంది సార్. ఇది చాలా ప్రాముఖ్యమైన విలువైన కార్యక్రమంలోకి వచ్చాం. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు ఉన్నట్లయితే త్వరగా ఈ వాక్యాన్ని ధ్యానించుకుని మరి వాక్యంలో ఉన్న ఆ యొక్క మధురాతి మధురమును మనం అనుభవించి మరి సెలవు పుచ్చుకుందాం. దేవుని బిడ్డలారా, మన యొక్క వారం అంతా కూడా మనం నేర్చుకుపోయే ఆ అంశాలు ఇక్కడ మనకి చక్కగా వివరించబడ్డాయి. మన యొక్క అంశం పేరేంటండి? అన్స్టాపబుల్ ఫెయిత్. ఎక్కడ ఆపజాలని విశ్వాసుల వరకు దేవుడు చూస్తున్నాడని మనం మొదటి రోజు నుంచి నేర్చుకుంటా ఉన్నాం. దేవుడికి ప్రభా 2 రోజులు రెస్ట్ తీసుకుని వస్తాను, కొంచెం ఒంట్లో బాగోలేదు, విశ్వాసాన్ని కొంచెం పక్కనెట్టేస్తాను, మళ్ళీ వచ్చేస్తాను మూడో రోజున మళ్ళీ వచ్చేస్తాను మందిరానికి, మోకరించి ప్రార్థన చేస్తానండి. అప్పుడు
4 రోజులు అండి, ఒక్క 4 రోజులు మళ్ళీ నేను ఒంట్లో పళ్ళు దగ్గర ఎస్ మనం చెప్పేదానికి ఇక్కడ అంశానికి పొత్తులు లేకుండా ఉన్నాయి. దేవుడు చెప్తున్న అంశము అన్స్టాపబుల్ ఫెయిత్. ఎక్కడ ఆపలేని వాళ్ళు ఉన్నారు బైబిల్లో. విశ్వాసాన్ని ఎక్కడా కూడా ఇంటిలో సచ్చినా సరే ఆపలే, ఇంటిలో బాధలున్నా సరే ఆపలే, ఇంటిలో నష్టాలు జరిగినా సరే ఆపలే, వాళ్ళకి ఇంటిలో కొదువున్నా సరే ఆపలేదు. దేవుడు వాళ్ళ కళ్ళెదురుగా భయంకరమైన తుఫాన్ రప్పించినా సరే నా దేవుడు అంతే అన్నారే గాని ఎక్కడా కూడా వారి విశ్వాసాన్ని ఆపలేదు. అలాంటి భక్తులను మనకి దేవుడు రుచి చూపించబోతున్నాడు ఈ వారం అంతా. అమ్మా, ఈ యొక్క అంశాలను మనం నేర్చుకున్నప్పుడు మన విశ్వాసాలు ఎలాగున్నాయో ఒకసారి గమనించాలి. మన విశ్వాసం గురించే బైబిల్లో ఉన్న స్టోరీలు, బైబిల్లో జరిగిన కథలు, బైబిల్లో జరిగిన ఆ కుటుంబాల యొక్క వ్యవస్థ అన్నీ కూడా వాళ్ళకు కాదు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన గ్రంథం సమూయేలుకు కాదు, లేకపోతే ఆది కాండము అది ఆదాలకు సంబంధించిన కథలు కాదు. చాలా మంది నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం పట్టుకుంటున్న భక్తులందరూ నేర్చుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు సమూయేలు కథ, మోషే కథ, అది ఒక యెహోషువ కథ, కాలేబు గారి కథ కాదు, మోషే గారికి రాసిన మోషేగా కాదు. ఎవరు రాసింది ఆ స్టోరీలన్నీ కూడా వారికి కాదు, ఎందుకంటే వారందరూ కూడా మరణించారు. ఈ స్టోరీలన్నీ కూడా, ఈ కథలన్నీ కూడా ఎవరికి తెలుసా? బ్రతికుండి భూమి మీద బ్రతికి బయటపడి ఆ గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరికి ఈ కథలన్నీ కూడా వర్ణిస్తాయి. ఈ కథలన్నీ కూడా వారికి కాదు. మనం ఎలా ఉన్నామంటే, మన బ్రతుకులు ఎలాగైపోయినాయంటే, ఇప్పుడు ఏదన్నా నేను న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులే కాదది, ఇలాగెళ్ళిపోతుంది మన బ్రతుకులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మరి దానియేలు గ్రంథం అంటే దానియేలు పట 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 తీసేస్తున్నారు. దానియేలు అది స్టోరీ దానియేలు కాదు తల్లి. ఆ స్టోరీ బైబిల్లో ఉన్నవారు ఎవ్వరికీ కాదు. అది ఈ పాయింట్ మీరు తేట తెల్లగా మీ గుండెల్లో గుర్తుకోవాలి. ఈ రోజు మీ గుండెల్లోకి వెళ్ళిపోవాలి ఈ పాయింట్. బైబిల్లో ఉన్న కథలన్నీ కూడా బైబిల్ రాసిన వారికి కాదు. ఎవడైతే ఈ లోకంలో దేవుని వాక్యాన్ని బైబిల్ పట్టుకుని వెళ్తున్నారో అది నువ్వేమైనా అంగీకరిస్తున్నావు తెలుసా? ఈ స్టోరీలన్నీ కూడా దేవుడు చెప్తున్నావు, నేనేంటో వారు కాదు ప్రభా, వారు రాసిన కథలో నా బ్రతుకులో నువ్వు చూడబోతున్నావు అని పట్టుకుని వెళ్తున్నావు. ఈ పాయింట్ ని ఎవడన్నా చెప్పాడో లేదో తెలియదు, కానీ నేర్చుకోండి ఈ రాత్రికాల సమయంలో. అన్స్టాపబుల్ ఫెయిత్, ఆపజాలని విశ్వాసులు, ఎక్కడ కుంటి పడిన విశ్వాసులు మనకి ఈ రాత్రికాల సమయంలో కనబడుతున్నారు. గత మొదటి రోజున మనము ప్రారంభించాం. పూర్ణ మనసుతో, నిండు మనసుతో అందరూ ఒకలాగా మాట్లాడుతుంటే ఈయనకి ఏం పోయింది? ఎవరైనా కాలేబు గారు, దేవునికి వందనాలు, దేవుని బిడ్డలారా, ఒక్క 15 నిమిషాలు మాత్రమే, మన సమయం లేదు. మరి మీరు చాలా దూర ప్రాంతాలు వెళ్ళాలి. ఇలాగ మన అర్ధరాత్రి అయిపోయినా సరే వాక్యం మధురమే, అర్ధరాత్రి దాకా ఉంచేయడము అది పద్ధతి కాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం రెస్ట్ తీసుకోవాలి, మరి పొద్దున పరిపాట్లలోకి వెళ్ళాలి. ఒక్క 15 నిమిషాలు మాత్రం మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని మీకు హెచ్చరిస్తున్నాను. తెలిసిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన లేకపోతే ఇంత ముక్క కూడా మనకు అర్థం కాదు. ఎవడో రాశాడు, మనం చదువుకున్నాం, వాడు గొంతులే చెప్పాడు, మనకేందుకు ఇది అనుకునే మైండ్ ఉన్న వాళ్ళు దయచేసి, మనందరికి అదే మైండ్, నాకదే మైండ్ ఉండేది. మీకు తెలుసా? బైబిల్ పట్టుకుని సేపు ఎవరైనా పాస్టర్ ప్రసంగం చేశాడు, ఓరి అమ్మో ఈడు ఎక్కడరా బాబు ప్రసంగానికి, వెళ్ళిపోయి పప్పలు ఎట్టడానికి వచ్చేవాడిని నేను. ప్రతి ప్రార్థనకి వెళ్ళి భోజనాలు ఉన్నాయా, పప్పలు ఎడుతున్నారా, చిన్నప్పుడు ఆటల కోసం చూసేవాడిని. ఏమండి, తర్వాత నాన్న చిట్టి అని భుజం మీద తట్టి, బైబిల్ స్టోరీ ఆల్ది కాదు బాబు, ఈ స్టోరీలన్నీ నువ్వు చూపించాలమ్మా, వీటిని ఓన్లీ చెప్పడమే కాదు నాన్న, ఈ అనుభవించాలి,
అనుభవించిన తర్వాత, అవలంబించిన తర్వాత నువ్వు బోధకుడిగా తయారు చేసి, నేను అందరికీ పేర్లు ఎట్టావు అన్నప్పుడు నన్ను ఏం చేశాడు ఆయన? ఇప్పుడు సరిగ్గా బోధించకపోతే మీరు ఎడతారా లేదా? ఇప్పుడు మీకు చిరాకు రప్పించారంటే మీరు ఏం చేస్తారు? చిచ్చి అదేంటి బాబు అలా చెప్పాడా అబ్బాయి, ఈ ఊరోడేనంట కదా, సరిగ్గా చెప్పడం అంటారా లేదా? అంటారు, నాకు తెలుసు ఆ విషయం. ఇవన్నీ దేవుడు ఎప్పుడు నాకు చూపించేసాడు. కానీ నేను అలాంటి పరిస్థితుల్లోకి ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వబోను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము బలమైంది. ఆ వాక్యాన్ని నేను ప్రత్యేక రీతిగా రుచి చూస్తున్నాను, ప్రతిరోజు రుచి చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో అన్స్టాపబుల్ ఫెయిత్, విశ్వాసాన్ని ఎక్కడ ఆపకుండా చివరి వరకు కొనసాగించుకుంటూ దేవుళ్ళలో నిమగ్నం అయిపోయి, దేవుళ్ళలాగా మారిపోయి, తన జీవితాలు దేవుడికే సమర్పించుకుని ముందుకు తీసుకుని వెళ్ళిన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఆ 2 రోజులు చక్కటి విశ్వాసపరులైన కాలేబు, జోషువా ఎక్కడా విశ్వాసాన్ని ఆపకుండా. ఏమండి, ఆ ఇద్దరిలో ఒకళ్ళు ముసలోళ్ళు అవ్వలేదు. ఎవరాల్లో? కాలేబు గారి ముసలి వయసు వచ్చినా సరే ఆ కొండను నాకు ఇవ్వండి. కొండ మీద ఎవరున్నారు? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఏమండి, మనం అనుకుంటున్నాం అనాగిలు ఇప్పుడు లేరు, పెద్ద పెద్ద కండ్లగాయలు ఇప్పుడు లేరు. మీకు ఆ విషయం తెలుసా? ఇప్పుడు నీ హృదయంలో ఉన్న పాపము ఎంత పరిపక్వతను చెందిందో తెలుసా? ఆకాశానికి అంత పైకి వెళ్ళిపోయింది, అంత లావైపోయింది నీ పాపం, ఎంత ఉబ్బిపోయింది నీ పాపం. ఇదంతా ఎవడ తీస్తాడమ్మా? ఎవడ తీస్తాడు ఇది? అబద్ధ బ్రతుకులు ఎప్పుడు ఎవడు తీస్తాడు? మోసకరమైన బ్రతుకులు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేది ఎవరు? ఈ రోజు మనం 2 రోజులు చక్కగా ఎక్కడా విశ్వాసం ఆపలేని గురించి చక్కగా నేర్చుకున్నాం. వారు కొంతమంది 10 మంది అయితే ఆ లావంటోళ్ళను చూసి, ఆ పెద్ద పెద్ద జాయింట్లు చూసి, పెద్ద పెద్ద శరీరాల ఆకారాలను వారిని చూసి వాళ్ళు జడిసిపోయినట్లుగా, అయ్యి బాబాయ్ మేము వెళ్ళం బాబాయ్ అని అల్లిపోయినట్లుగా ఈ దినాన మనము కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి ఆలోచన? నా పాపము కూడా, నేను చేసిన దోహము కూడా, నేను చేస్తున్న అన్యాయాలు కూడా దేవుడికి ఎంత లావైపోయినాయి. మీకు తెలుసా ఈ విషయాలు? ఎంత లావుగా కనబడుతున్నాయి, ఆకాశానికి అంటేసినాయి ఇవి. ఒక్కొక్కటి పాపము ఎంతంత ఉబ్బిపోయిందో తెలుసా? ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా నీ పాపము? ఈ రాత్రికాల సమయంలో కదిలించబడాలి నువ్వు, లేకపోతే ఇవన్నీ కూడా శరీరంలోంచి బయటికి తోలేయాలి. ఎంతకాలం నీ హృదయంలో పాపం వేసుకుని తిరుగుతావు? ఆ లావంటోళ్ళ గురించి తెలుసుకున్నావు, బొమ్మలు చూపించారు, అయ్యో బొమ్మలని ఎంతో ఎగిరావు. నీవు చేసిన పాపము కూడా చాలా హెచ్చైపోయింది. దేవుడు హృదయాన్ని గుద్దుతుంది, ప్రతిరోజు దేవుడిని గుద్దుతుంది నీ పాపం. ఆయన జాలి గలవాడు గనుక, ప్రేమ గలవాడు గనుక, ఆయన నీకు నష్టం చేసేవాడు గనుక, నష్టం చేసేవాడు కాదు గనుక, ఆయన శిలువ మీద మరణించాడు గనుక, ఆయన రక్తాన్ని నీ కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నేను పుట్టలేదు, నాకెందుకని మంచం మీద దొంగొచ్చేయాలి నేను? ఆయన ఏదో చేసుకుని వెళ్ళిపోయావు, 2000 సంవత్సరంలో నువ్వు వచ్చావు, శిలువ మీద మరణించావు. నాకేం కలిసి వస్తుంది? నువ్వేమో నాకు చెప్పావా వస్తావని? ఒక కళ చేసావు, నాకు ఒక దర్శనం అన్నా ఇచ్చావా? విశ్వాసం ఆపకూడదు అంటున్నావు. నేను వచ్చాను ఈ భూలోకానికి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నన్ను కూడా కప్పెడతారు, ఒకరోజు వెళ్ళిపోతాను, ఎవడెవరా నువ్వు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్న మన శరీరాలు. నేను బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో అన్స్టాపబుల్ ఫెయిత్, ఎక్కడా కూడా విశ్వాసం ఆగకూడదు. ఈ వాక్యం ఆలకిస్తున్న నీవు, నేను కూడా, మనందరము కూడా ఈ రాత్రికాల సమయంలో విశ్వాసాన్ని ఆపడానికి వీలు లేదు. ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తున్న మాటలు ఏంటి తెలుసా? డోంట్ స్టాప్ యువర్ ఫెయిత్. మీకు ఇంకొక విషయం తెలియాలి. రాత్రికాల సమయంలో ఈ దినాన మనకి చేయబడిన వాక్యం పరిచర్యలోకి వెళ్ళక ముందు పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు ఆహ్వానిద్దాం, తర్వాత వాక్యంలోకి ఎంటర్ అవుదాం. ఈ రోజు రుచికరమైన వాక్యము, చాలా రుచికరమైన వాక్యము మీ కొరకు దాచి ఉంచబడింది. రెడీగా ఉన్నారా? ఆకలి అయితే ఈరోజు మీకు ఆకలేదు, ఆకలి లేకుండా చేస్తా. 12 గంటల వరకు మీకు చెప్పగలను దీని బిడ్డరా, కానీ ఉంచను 15 నిమిషాలు మాత్రమే. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.
ప్రభు నాకు కావాల్సిన వర్తమానం. అయ్యగారు చెప్పినట్లుగా నా పాపం ఉబ్బిపోయింది అన్నాడు ఆయన. నా పాపంలో నేను లావ్ అయిపోయిన అన్నాడు. పెద్ద పెద్దలను చూసి అయ్యో ఇదిగో నేను ఇంతకుముందు నేను నేర్చుకున్నాం, అవి నేర్చుకున్నాం, ఇవి నేర్చుకున్నాం, నేను ఆల్ స్టోరీ అనుకున్నాను. ఇవన్నీ నన్ను కలుపుతున్నాడు. ఇది నిజమైన ప్రభు అని మీరు ఎంక్వైరీ చేసుకోండి, దేవుడితో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాదసన్నిధికి వస్తున్నాం. వాక్యాన్ని విప్పుచుండగా నీ యొక్క వాక్యమును మాతో మాట్లాడించండి యేసయ్యా. దాన్ని బట్టి మా జీవితాలు సరి చేసుకుంటాం. ఈ దినంలో కావాల్సిన ఎవరైతే భక్తులు ఆ విశ్వాసాన్ని ఆగకుండా ముందుకు తీసుకెళ్లారో అలాంటి భక్తులను చూపించండి. నేర్చుకుంటామంటే ఆ స్టోరీ మాదని అర్థం ఉంది. మేము నేర్చుకోవడానికి వచ్చాం యేసయ్యా. నేర్చుకుంటాం, ఖచ్చితంగా నేర్చుకుంటాం యేసయ్యా. ఇదైనా కావాల్సిన వర్తమానం మాకు అందించమని యేసు ద్వారా అడిగి పెడుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తాం సరే. ఓకే, అందరూ సంతోషంగా ఉన్నారా? ఇంతవరకు వెళ్ళింది. మనము సమయాన్ని వృధా చేయకుండా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనమును చదివి వినిపించండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. సరిపోతే గత రాత్రి ఇశ్రాయేలు వినము, ఆ ఏరియా వారందరూ కూడా నీకన్నా హెచ్చుగా ఉన్నారు, నీకన్నా బలం కలిగిన వారు, నీకన్నా చాలా టాప్ లెవెల్లో ఉన్నవారు. అయినా సరే యోర్దాను నది దాడి చూడు, దేవుడు ఎవడో నీకు తెలుస్తుంది అని మనము గత రాత్రి తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, యోర్దాను నది దాటాలని. యోర్దాను దేనికి గుర్తుగా ఉందని మీకు తెలియజేశాను. బాప్తిసము గుర్తు. ఒక్కసారి గాని యోర్దాను గాని ఎవరన్నా దాటాడంటే దేవుడు చెప్పినట్లు అక్కడ ఎంత పెద్ద పెద్దలు ఉన్నా సరే యోర్దాను నది ఎవడన్నా దాటాడంటే అది దేవుని సరిహద్దు. సరిహద్దులోకి ఎప్పుడైతే అడుగెట్టావో అంతా కూడా దేవదూతలు ఉంటారు అక్కడ. రానా కుమారుడా అని దేవుని దేవదూతలు నీకు కనపడరు గాని ఆయన బలానంతా నీ మీద విసిరేస్తారు. ఒక్కసారి గాని సరిహద్దుల్లో అడిగెట్టామంటే యోర్దాన్ అనే ఆ యోర్దాను నది దాటిననే దేవుని సరిహద్దులోకి అడిగెట్టామంటే మనము దేవుని బిడ్డలుగా మారిపోతాం. అది బాప్తిసముకు గుర్తుగా ఉంది. అది మనకి ఎలా గుర్తిస్తుంది? ఇప్పుడు ఎవరైతే బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారో, నేను మొలగనా వద్దా, ఎల్లనా వద్దా, ఇక్కడ అడిగేటనా వద్దా, ఇప్పుడు వద్దని తర్వాత తీసుకుంటానండి, ఇప్పుడు ఎడితే పాపాలు చేయకుండా మరి తర్వాత తీసుకుంటాను, ఎల్లనా వద్దా. యోర్దాను నది దాటమన్నాడు దేవుడు. దేనికి తెలుసా? యోర్దాను యువతల సాతానుగాడి హద్దు. నడుస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సాతానుగాడి హద్దుల్లోంచి అలాగా వీళ్ళిద్దరికి యోర్దాను నది ఎట్టాడు. దేవుడికి సాతానుడికి మధ్యన యోర్దాను నది ఉంది. చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడరో తెలుసా? దేవుని బిడ్డలారా, ఎందుకు ఇష్టపడరో తెలుసా? బాప్తిసం తీసుకోవడానికి సాతానుగాడి హద్దుల్లో సుఖవంతమైన జీవితానికి అలవాటు అయిపోయిన బ్రతుకుల్లాగా ఉంటున్నాయి కాబట్టి. వాడు నోట్లోంచి ఎలాంటి నేను వద్దు, నేను తీసుకోను, నేను దేవుని హద్దుల్లోకి రాను, నేను సాతాను హద్దుల్లోకే ఉంటానని అంటున్నావు. మనకు ఆ విషయాలు తెలియట్లే. ఎవరైనా సరే నేను తీసుకోనా వద్దా అంటే నేను అడుగెట్టినా అక్కడ లేకపోతే ఇక్కడే ఉన్నా. చాలా మంది నాశనం అయిపోరని మనము గత రాత్రి స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ రాత్రి ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చోయను గనుక ఎవరి చెయ్యి హెచ్చుగా ఉండాలి, ఎవరి చెయ్యి తక్కువలో ఉండాలి? ఇశ్రాయేల్ చెయ్యి ఏమో హెచ్చుగా ఉండాలి. ఎందుకంటే రక్షణ ఆ మెసేజ్ అంతా కూడా వాట్సాప్ కి రావాలి. మొట్టమొదటిగా ఎవరికి రావాలి? భూలోకంలో మెసేజ్ ఎవరికి రావాలి? పరలోకం నుంచి, దేవుడి దగ్గర నుంచి మెసేజ్ ఎవరికి రావాలి? మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలకు రావాలి. వాట్సాప్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వాట్సాప్ కి అలవాటు అయిపోయింది మన బ్రతుకు, ఫేస్బుక్ అలవాటు అయిపోయింది మన బ్రతుకులు, టీవీ సీరియల్ కి అలవాటు అయిపోయింది మన బ్రతుకులు. ఈ విషయాల్లో మన విశ్వాసం ఎక్కడ వెళ్ళిపోయింది, ఎక్కడ ఎగిరిపోయింది, ఎక్కడ పడేసుకున్నామో ఏంటి మనకు తెలియట్లే. రాత్రికాల సమయంలో దేని బిడ్డరా, వీరు మిక్కిలి దోషులైనందున మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను. ఇక్కడ రివర్స్ లో మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఏళ్ళు చెయ్యేమో హెచ్చుగా ఉండాలి,
టాప్ లో ఉండాలి, మీరు విశ్వాసంలో హై లెవెల్లో ఉండాలి. వీళ్ళు ఉండాల్సింది పోయి అన్ని నాశనం చేసుకుని దేవుడికి వ్యతిరేకమైపోరంటే దేవుడికి ఎలాగ వ్యతిరేకమైపోరో మనకి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధంగా చేసిరి. ఓరి అమ్మ, వీళ్ళ ముందుకి వెళ్ళకపోతున్నారా బాబు, ఒకవేళ వెళ్తే తొక్కుపడేస్తున్నారు. ఎందుకు బతుకు, ఈ మూల వేసుకుంటాం, గుడిసె ఇక్కడ ఈ కొండ పక్కన పడుకుందాం, ఈ పొలంలో ఇక్కడ వాగుంది, ఇక్కడ సరిపోతుంది బ్రతుకు. ఈ విశ్వాసాన్ని తగ్గించేసుకోవడం అదొక ఎత్తు, దేవుని దృష్టికి ద్రోహులైపోవడం ఇంకొక ఎత్తు. మళ్ళీ సొంతంగా ఎల్లో ప్రభువా నన్ను క్షమించువా అని నోట్లోంచి రావచ్చుగా ఆ మొక్క. మేము పొరపాటు చేసాం నాయన, మమ్మల్ని గద్దించి శిక్షించక నీకు ప్రేమ గలవాడు కదా, మా పాపాలన్నీ తీసేనా అంటే పోద్ది. ఓరి అమ్మేళ్ళ చెయ్యి ఎక్కువ అయిపోయిందిరా బాబు. ఈ మిద్యానీయులు మనల్ని మాట నగ్గనివ్వట్లేదు. రాయా బుల్లే ఈరిగా ఇలా రా, ఇక్కడ ఉందాం, ఈ మూల సెటిల్ అవుదాం. ఎందుకు వచ్చింది బతుకు మనకి, అది ఎందుకు వచ్చింది, అది వాళ్ళతో గొడవ ఎందుకు మనకి. దేవుడేమో ఇశ్రాయేలు యొక్క పాపం దృష్టికి ద్రోహం చేశారని ఆ ద్రోహం గురించి మర్చిపోయి ఆ బాధలను కూడా ఆ విశ్వాసాలను పడేసి ప్రార్థనలు ఇటీసిరేసి ఇంకా దేవుని కార్యాలను అటు పడేసి సొంత జీవనాన్ని కొనసాగించు. వాళ్ళు హెచ్చైపోయారు, వీళ్ళు తగ్గిపోయారు. మరి తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి మనం అని ఆలోచించాలి. దాన్ని ఎలాగ మనం రెక్టిఫై చేసుకోవాలని ఆలోచించాలి. దానిలోంచి బయట పడాలని అంతా దేవుడి ముందు లేస్తాం. తండ్రి దీవించండి ప్రభా, ఈ బాధని తొలగించండి ఆయన, ఒక పసుకోటం పెట్టుకుంటాను, అందరిని పిలుచుకుని బాధని సాక్ష్యం చెప్పుకుంటాను బాబా. ఇలాంటి వాటికి అలవాటు అయిపోయింది మన బ్రతుకులు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డ ఇశ్రాయేలును ఆ యొక్క హెచ్చైపోయిన ఆ చేతులకు చూస్తే మిద్యానీయులు ఏమంటున్నాడు, దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, వాక్యం చదవండి. కొండలో నిలబడి 3వ వచనము, ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారు ఎదుట దిగి గాజాగు పోగు మార్గమును భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిని గాని జీవన సాధనమైన మరి ఏదిని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. మొత్తం దోసిపాడేశారు, ఖాళీ చేతులతో వదిలేశారు వీళ్ళని. ఎవరినే? ఇశ్రాయేలు ప్రజలను. ఎవరో? మిద్యానీయులు. దేవుని బిడ్డలారా, మరి ముందు దేశం పాడు చెట్టుకు వారు దానిలోనికి వచ్చిరి, దేశంలో కూడా వచ్చేసారు. ఇశ్రాయేలు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చేసింది. వారి దశ ఎలాగుందంటే హీనమైపోయింది. వారి విశ్వాసం ఎలాగుందంటే హీన దశకి వెళ్ళిపోయింది. ఇలా టెంపరేచర్ పెడుతుంటే హీనంగా జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఆడెవడలా రక్తం తీసేలాగా, అమ్మా నువ్వు చాలా హీనం అయిపోయావు, అర్జెంట్ గా ప్లేట్లెట్స్ పడిపోయినంటే ఇలాగా హీనం ఇలా పడిపోతాం కదా, నీరసం వచ్చిన ఇలా పడిపోతాం కదా, వెంటనే ఎక్కిచ్చేస్తాం. ఇవన్నీ బాగా తెలుసు మనకి. నీరసం వచ్చేసింది బాబు, అది తీసుకురా, ఎవరే అది తీసుకురా, కొట్టరికి వెళ్ళరా, అది తీసుకురా, గబగబా ఎక్కిచ్చేస్తాం. అమ్మయ్య నా బిడ్డ మనకి గబగబా తినిపించేస్తాం. ఇవన్నీ తెలుసు మనకి. మన ఆత్మీయ జీవితంలో ఏదో తెలుసుకొచ్చినప్పుడు మనకు బుద్ధి రావట్లే. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయినప్పుడు, మన విశ్వాసంలో కోల్పోయి ఎండిపోయినప్పుడు, హీన దశకు వచ్చేసినప్పుడు, చెడిపోయినప్పుడు మనకి తీసుకోవాల్సిన ఆహారము దేవుని వాక్యము. ఇదే నీ వాక్యమే నన్ను బ్రతికించదని పాటలు పాడేసి వెళ్ళిపోతాం. దీంట్లో ఉన్న మధురాతి అక్కడ విసిరేసి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నీరసంగా, పాట పాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీరసంగా ఉంటే దానికి అర్థం ఏంటి? నువ్వు పాటలు పాడిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత, బాగా బలపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీరసం వస్తుందంటే దానికి అర్థం ఏంటి? నీ విశ్వాసాన్ని పెంచుకున్నావా, నీ విశ్వాసాన్ని దారిలో పడేసుకున్నావా? ఒకసారి మీరు గమనించండి. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ మీకు చిన్న రోజు వాక్యం చెప్పడమే కాదు, చిన్న చిన్న అసైన్మెంట్లు కూడా ఇవ్వాలి మీకు. ఈ పాత నిబంధన గ్రంథము ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే ఈ విశ్వాసంతో, ఈ విషయాలతో. దేవుని బిడ్డలారా, ఇది మన ఫౌండేషన్, పునాది. పాత నిబంధన అంతా కూడా పునాదులు. ఈ చర్చికి మీకు ₹1,00,00,000 ఇస్తాను. ఇక్కడ ₹1,00,00,000 ఇప్పుడే స్పాట్లు ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు, అయినా ఇచ్చేస్తాను. అంత ధైర్యంగా చెప్పగలుగుతాను. పునాది మన కంటికి కనపడద్దా? ఈ చర్చికి ఏంటి ఇంత బలంగా నిలబడడానికి పునాది ఎక్కడుంది? కింద ఉంది పునాది కిందగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ పాత నిబంధన పునాది లాంటిది. ఏమండి, మనకి ఈ పునాదులు కనపడవు. అది ఎప్పుడు మన ఫస్ట్ లో తవ్వినప్పుడు మాత్రం ఫోటోలు తీసుకుంటే మనం చూడొచ్చు, ఎలాగుందో చెప్పొచ్చు. కానీ ఏది పునాది చూపించు
అని బిల్డింగ్ పక్కన గెంటేసేసి ఇదా పునాది అంటే బిల్డింగ్ ఉంటుంది ఏంటి అక్కడ? బిల్డింగ్ ఉంటుంది అక్కడ? ఏది చూడండి, నా కళ్ళుతో చూడండి పునాది ఏది 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 అంటే ఇదంతా జరపాలి నీ కోసం, ఇదంతా కూలగొట్టాలి నీ కోసం, ఇదంతా కూలగొట్టిన తర్వాత పునాది చూసిందా ఇదిగా పునాది ఉందంటే బిల్డింగ్ ఉండదు అక్కడ. అలాంటిదే దేవుని వాక్యం కూడా. పాత నిబంధన అంతా కూడా విశ్వాసులకి ఇది పునాది లాంటిది, ఆ దేవుని బిడ్డలకి ఈ పునాది లాంటిది. ఈ పాత నిబంధన, ఈ న్యాయాధిపతుల గ్రంథము, ఆది కాండము, లేకపోతే నిర్గమకాండం, ఈ గ్రంథాలన్నీ కూడా దేవుని యొక్క పునాదులు. ఆ రోజుల్లో ప్రజలు ఎలా జీవించారో మనకి వివరిస్తా ఉంది ఈ పునాది. దేవుని బిడ్డలారా చూడండి, 2వ వచనము, 2వ అధ్యాయము 11వ వచనము, మిద్యానీయుల యొక్క పరిస్థితి చూడండి. 2వ అధ్యాయము 11వ వచనము. ఇశ్రాయేలు యెహోవా ఎదుట కీడు చేసి యెహోవాను విసర్జించి ఎవరిని పూజించడం మొదలెట్టారో? బయలు దేవతలను పూజించడం మొదలు పెట్టారు. ఈ పునాదులమ్మో అమ్మా. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అప్పుడు క్రైస్తవులుగా పిలువబడిన వారు ఇశ్రాయేలు, అప్పుడు ఇశ్రాయేలుడు, ఇప్పుడు క్రైస్తవులు. అప్పుడు ఇశ్రాయేలుగా ఉన్నవారు పునాదుల్లో ఉన్నారు, ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు బిల్డింగ్ పైన ఉన్నారు. ఈజీ, తలకు వీక్కోవడం అవసరం లే. అప్పుడు ఇశ్రాయేలుగా ఉన్నవారు ఎక్కడున్నారు? పునాదుల్లో ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులుగా పిలబడుతున్నారు ఎక్కడున్నారు? ఇంటి మీద ఇంట్లో జీవిస్తున్నారు. అంటే పునాది ఇల్లు పాత నిబంధన పునాదులు లాంటిది, కొత్త నిబంధన ఇల్లు లాంటిది. దీంట్లో తెగమగ ఉంది. కొంతమంది అంటారు పాత నిబంధన ఎత్తేసాడు, దేవుడు కొట్టుబడాడంటే ఎవడాడు మూతి మీద వద్దండం వెళ్ళి ఎవడన్నాడు అలాగా పాత నిబంధన తీసేసాడని? పాత నిబంధన అనేది పునాదులు. ఈ క్రైస్తవులుగా పిలబడుతున్న వారందరికీ పునాదులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పునాదులు లేకుండా ఇల్లు కట్టేవాడు ఈ ప్రపంచంలో లేనే లేడు. అలాంటి వాడు ఎవడన్నాడు అంటే అబద్ధికుడు, ఆడు మోసగాడు, ఆడు చాలా దొంగోడు అని చెప్పొచ్చు. పునాదులు లేకుండా ఇల్లు ఎవడన్నా కట్టగలడా? దేని బిడ్డలారా, పునాదులు లేకుండా నేను ఎలా వచ్చాను? మా తల్లిదండ్రులు ఎలా వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇది క్రమం. ఈ క్రమాన్ని అలాగే నేను వచ్చానని మా తల్లిని తన్ననా? నేను పో అని తన్ననా మా తల్లిని? వాళ్ళ తల్లి తన్నుకోవచ్చా? అందరినీ గౌరవించుకుంటూ పోవాలి. దేవుడు వాక్యము కూడా ఇదే చెబుతుంది. పాత నిబంధన గ్రంథము మన యొక్క పునాదులు, మన భవిష్యత్తులో పునాదులు. అవి మనకు భవిష్యత్తులో జరగవలసినవన్నీ కూడా దేవుడు పునాదుల్లో అమర్చాడు. బిల్డింగ్ ఎంత గట్టిగా కట్టాడంటే, ఆయన బిల్డింగ్ గట్టిగా కట్టాలంటే పునాదులు గట్టిగా వేస్తాం. పాత నిబంధన చాలా గట్టిగా వేశాడు దేవుడు, ఎవో గట్టిగా వేశాడు. ఎంత వేశాడంటే ఎవరు కూడా చెదరకుండా బలంగానే రూల్స్ అన్ని గట్టిగా పెట్టాడు. ఎంత అలా తిరగకూడదు, ఇలా చేయకూడదు అని చాలా నియమాలు, నిష్ఠగా ఉండాలి, పవిత్రంగా జీవించాలని గట్టి పునాదులు వేశాడు ఆయన, చాలా గట్టిగా. నాకు ఇంకా గట్టిగా చెప్పడం రావట్లేదు, చాలా గట్టిగా వేసాడు పునాదులు. ఇప్పుడు నువ్వు నేనేం చేస్తుంది తెలుసా? పునాదులు లేవు, ఏమీ లేవు, రకరకాలుగా ఉంటుంది మన జీవితం. అందుకనే మన ఆత్మీయ జీవితాన్ని పడేసుకుంటున్నాం. అన్స్టాపబుల్ ఫెయిత్. పునాదులు వేసిన వారు చాలా గట్టిగా విశ్వాసులుగా తయారయ్యి వారు పునాదులు వేశారు దేవుని ద్వారా. దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చూడండి, వారి యెహోవాను విసర్జించి బయలుదేవ. ఇది పునాదుల్లో జరిగిన మ్యాటరము. క్రైస్తవుల దగ్గరికి వద్దాం, మ్యాటర్ ఇప్పుడు వస్తుంది, అసలైన మ్యాటరు క్రైస్తవుల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆ రోజు ఇశ్రాయేలు ఏం చేశారు? బయలుదేవతలను పూజ మొదలెట్టారు. బయలుదేవత ఎవరి దేవత? 13వ వచనము 14వ వచనం కూడా చదివమ్మా. యెహోవాను విసర్జించి బయలును అస్తోరతను ఇద్దరు ఏమండి ఎవరిలో బయలుదేవతను పూజించారు. ఎవరో పూజించిన వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ఈ లేని పునాదులు? మన పునాదుల్లో ఏం చేశారు? మన పూర్వీకులు ఏం చేశారు? ఇలాంటి అనుభవాల్లోకి కొంచెం దూకరాళ్ళు, కొంచెమే కాలుస్తానండి, ఎక్కువ కాల్చిన వచ్చేస్తాను చర్చికి, కొంచెమే తాగుతాను, కొంచెం అలాంటి అంటారు చూడ. వాళ్ళకి చెందిన వారే. వాళ్ళు బయలుదేవతను ఆరాధించే అలవాటు ఉంది వారికి అస్తోరోతు అనే దేవతను ఆరాధించే అలవాటు ఉంది వాళ్ళకి. అప్పుడప్పుడు అలవాట్లు, పునాదుల్లో జరిగిన పొరపాట్లు, పునాదుల్లో జరిగిన పొరపాట్లు ఇవి. అందుకనే ఈ బాధలో, ఈ శ్రమలో, నష్టాలు మనకి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో బయలుదేవత గుర్తుపెట్టుకోండి. ఏమన్నా నేను? బయలుదేవత. ఇంకేం ఆరాధన చేశారు వాళ్ళు? ఈ బయలుదేవత, ఈ బయలు
దేవత అనేది ఇశ్రాయేలులకి ఒక ఆచారంగా మారిపోయింది. దేని బిడ్డరా, ఈ బయలు దేవత అనగా ఇంగ్లీష్ లో బాల్. ఏమంటారు? బాల్. ఇంగ్లీష్ లో బాల్, BAAL, బాల్. బాల్. దేవుని బిడ్డలారా, ఈ బయలు దేవత మీ ఇంట్లో ఉంది ఈరోజు. ఏమని చెప్పాను నేను? బయలు దేవత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. ఇశ్రాయేలు ప్రారంభించారు పునాదుల్లో. ఈ దినాన మన ఇంట్లో తిరుగుతున్నాం ఆ దేవతలు. తెలుసా మీకు ఆ విషయం? ఎవడు చెప్పలేదండి ఈ విషయాలే. ఉన్నాయి. బయలు దేవత మన ఇంట్లో ఉంది. ఇంతవరకు నాకు కనుముప్పు రాలేదండి అయ్యగారు. దేవుని బిడ్డరా, ప్రతి ఒక్కరి ఇంట్లో బయలు దేవత ఉంది. రాత్రికాల సమయంలో మీరు రుచి చూస్తారు. అది ఇదా, అయ్యి బాబోయ్ అనుకుంటారు. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. దేని బిడ్డరా, ఈ బయలు దేవత అస్తారోతు. అస్తారోతు. ముందు బయలు దేవతకి వెళ్ళిపోదాం. ముందు మోయాబీలు ఎంతమంది తెలుసు? మోయాబు దేశస్తులు ఎంతమంది తెలుసు? మోయాబు దేశస్తులు ఇశ్రాయేల్ ప్రజలకి జంకిరి అని దేవుని వాక్యంలో రాసి దేవుడు ఉంచాడు. మోయాబు దేశానికి 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము, నెంబర్ చాప్టర్ 22 వర్స్ 3 and 4. ఒకసారి చదవండి. కొన్ని విలువైన విషయాలు మీకు తెలుస్తాయి ఇక్కడ. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి, ఇశ్రాయేలు వారిని చూసి మోయాబీలు ఏం చేశారట? ఈ క్రైస్తవులను చూసి మిగతా వారు భయపడాలి. పోయి అయ్యి బాబు ఆడేలా అన్నాడు, బాబు ఎలాగన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలు చూసి జంకారా, మోయాబీలు ఇశ్రాయేలు చూసి జంకారా? ఏంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకి. ఎవరిని చూసి ఎవరు భయపడాలి? దేవుడి బిడ్డలను చూసి మిగతా వారు బయటపడాలి. ప్రార్థనా పరులను చూసి మిగతా వారు ప్రార్థన చేయని వారు భయపడాలి. విశ్వాస పరులను చూసి విశ్వాసం లేని వారు భయపడాలి. ఇలాగ పోయి మోయాబు దేశంలో ఉన్నవారు ఇశ్రాయేలును చూసి భయపడ్డారట. ఇప్పుడు అంతా కూడా తారుమారైపోయింది. పునాదుల్లో ఏం జరిగింది? అన్యులు అందరూ కూడా క్రైస్తవులు చూసి అనగా ఇశ్రాయేలును చూసి భయపడేవారు ఆ రోజుల్లో. అమ్మో, వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు బాబు, సముద్రాన్ని ఎలాగ అంటే ఎంత 2 పాయలు అయిపోతాయి. నేను ఎన్నోసార్లు నా దేవుడు అట్టుకుని వెళ్ళి, ఆ పుటో అట్టుకెళ్ళి, ఆ బొమ్మను అట్టుకెళ్ళి, సముద్రం గారికి అట్టుకెళ్ళి టెస్ట్ చేశాను. ఆ ముఖం పెట్టాను, కాలు ఎట్టాను, ఇది ఎట్టాను, ఇలాగెట్టాను. ఏ విధమైన పాయలు జరగలేదు. అందుకే నన్ను పక్కన పడేశాను. అందుకనే మోయాబీలకు భయం వేస్తుంది వీళ్ళు చూసి. ఇప్పుడు రండి, ఇందాక ఎవరిని ఫాలో అవ్వారట? వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని ఫాలో అయ్యారట? బయలు దేవత. ఈ మోయాబీలు ఎవరిని చూసి భయపడుతున్నారు? ఈ దినాల్లో మోయాబు దేశానికి సంబంధించిన వారు మీ ఇంట్లో ఉన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ వస్తుంది. మోయాబు దేశానికి సంబంధించిన వారు మన పితరులు ఇశ్రాయేల్ ప్రజలు మీ ఇంట్లో ఉన్నారు. బయలు దేవతను ఆరాధించిన వారు మీ ఇంట్లో ఉన్నారు. ఎలాగంటే చెప్పండి త్వరగా, మాకు టెన్షన్ వస్తుందని మీరు ఆలోచించినట్లయితే. ఈ పక్కన ఉన్నవారు మోయాబ్ అనండి. మోయాబ్ మీ ఇంట్లో ఎలా ఉన్నారు చెప్తాను. ఆ మోయాబు దేశస్తులు ఆ బయలు దేవతను అనుసరించే వారు మీ ఇంట్లోకి వచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు. ఇక్కడ వారు కాదు, మైకి యంత్రం ద్వారా ఉంటున్న పెద్దలు కూడా మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇంకా ఈవెన్ పాస్టర్ గారి చేతిలో కూడా ఉంటున్నాడు, పాస్టర్ గారి ఇంట్లో కూడా ఉంటున్నారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఒకసారి మీరు ఈ పక్కన వాళ్ళందరూ కూడా ఏమనండి? మోయాబ్ అనండి. మోయాబ్. బయలు దేవత అనండి. ఇక్కడ బయలు అని బయలు అనండి. బయలు దేవత అనొద్దు. బయలు మోయాబ్ బయలు అనండమ్మా. బయలు మోయాబ్. చివరిగా మీ ఇంట్లో ఉన్నది తెలుసా? మొబైల్. ఆ దేవత మన చేతిలో. చూసారా శాతాన్ గడు ఎలా సెట్ చేశాడో? మనం అనుకుంటున్నాం ఈ మొబైల్లో ఏముంది? ఘోరమైన పాపాలు ఉన్నాయి. మంచి ఉంది. దేవుడేమో మంచికి ఈ మొబైల్ని ఈ భూలోకంలో తయారు చేయమని జ్ఞానం ఇచ్చాడు ప్రజలకి. ఈ యవనస్తులు ఏం చేస్తున్నారంటే ఆ మూలకు పోయి ఈ మూలకు పోయి అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఆ ప్రయోగాలన్నీ కూడా రోడ్డు మీద వెళ్తున్న వారి మీద చూస్తున్నారు, ప్రయోగం చేస్తున్నారు. చూసారా? సాతానుగాడు బయలు దేవతను అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు అలాగే చెడిపోయారో, ఆ దినాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలైతే బయలు దేవతను అనుసరించి చెడిపోయారో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అంటున్నాడు, మీకు చెప్పమని చెప్తున్నాడు. ఏంటో తెలుసా మాట? ఆ మోయాబు దేశానికి సంబంధించిన ఆ ప్రజలు చేసిన ఆరాధన, ఈ బయలుదేవత ఆరాధన కలిసి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. మీ ఇంట్లోకి వచ్చేసిందంట. ప్రతి ఒక్కరు కూడా ఈ
దీన్ని మొబైల్ కొనడానికే ఎక్కువ వ్యత్యాసం పెడుతున్నారు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రకరకాలుగా మోయాబు దేశానికి సంబంధించిన దేవతలు, బయలుదేవతకు సంబంధించిన ఆ దేవతల పూజలు అన్ని కూడా మనకి మొబైల్ రూపంలో మనకి ఈ ప్రపంచంలో దొరికేస్తున్నాయి. పునాదులు పాత నిబంధనల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ విశ్వాసపు కోల్పోయిన ఆ యాసాలన్నీ కూడా ఇప్పుడు క్రైస్తవులుగా పిలబడుతున్నాం. మనము దేవుని పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటున్నాం, యేసు ప్రభు పాటలు పాడుతున్నాం. కానీ మోయాబు దేశానికి సంబంధించిన వారిలుగా మనం అఫీషియల్గా దానికి బట్టలు వేసుకుని చక్కగా మోయాబు దేశానికి బయలుదేవతకు సంబంధించినవి ఇవన్నీ కూడా మన చేతితో పట్టుకుంటున్నాను. ఇవన్నీ నేను తప్పంటే చెల్లి, ఇవన్నీ నేను పొరపాటంట్లో చెల్లి. ఇందులో ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? దీది మొబైల్ ఈ ప్రపంచానికి దేవుడు అందించింది దేనికంటే విశ్వాస యాత్రలను తయారు చేయడానికి, త్వరగా ఈ యొక్క దేవుని వర్తమానం ఈ ప్రపంచానికి అందించడానికి. త్వరగా యేసుక్రీస్తు భూలోకానికి రాకముందు అందరూ కూడా అన్స్టాపబుల్ ఫేత్ ఎవరెవరు చేస్తారో అందరూ కూడా అన్స్టాపబుల్ ఫేత్ లాగా ఉండాలని, ఎవరి విశ్వాసాన్ని కోల్పోకూడదని దేవుడు ఈ బయలు మోయాబులు మొబైల్ మన మధ్యన ఉంచాడు. దేని బిడ్డారా, రాత్రికాల సమయం ముగించుకుంటున్నాం. టైం అయిపోయింది, చాలాది అయిపోతుంది. ముగింపులోకి వచ్చేసాం. విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? విశ్వాసం నుండి తొలగిపోతున్నావా? మన పితరులు రకరకాలైనటువంటి వ్యాసాలు వేశారు. బయలుదేవతలు కొంతమంది అన్నారు, మోయాబిల్ని వాళ్ళు చూసి ఎలా భయపడ్డారు. వాళ్ళ ఆరాధన వేరు, వీళ్ళ ఆరాధన వేరు. అయితే ఈ దినములో మనకు చెప్తున్నాడు దేవుడు, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 26 వచనము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 26 వచనము. ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఆయనను వారు మీ మీద తిరుగుబాటు చేసి ధర్మశాస్త్రాన్ని త్రోసివేశారు. చూసావా, నీ తట్టు తిరగవాలని ప్రవక్తల మీద కూడా చేయి చేసుకున్నారు. వాళ్ళు చాలా విసుగు పుట్టించారు దేవుడికి. దేవుని బిడ్డలారా, మన పితరులు, మన పునాదులు క్రైస్తవుల యొక్క పునాదులు చూడు కదిలింపబడాలి. వారు ఏం చేశారో చూడండి, దేవుడు రాసి ఉంచాడు రాతలు. న్యాయాధిపతుల గ్రంథము ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, వారు యెహోవా దృష్టికి దోషులైనందున 7 సంవత్సరాలు. మరి ఈ పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే, మరి ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ఇంకా అక్కడతో ఎండింగ్ అయిపోయిందా అనేది మనం చూస్తే 23వ వచనంలో ఎలాగంటున్నాడు, వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ గిద్యోను అనే బలవంతుని మనం చూడబోతున్నాం. కాలేబు, జోషువ తర్వాత ఈ గిద్యోను అనే వ్యక్తి కొంచెం అనుమానస్తుడు. దేవుణ్ణి టెస్ట్ చేస్తాడు. నాకు అది చూపిస్తే నేను ముందుకెళ్తాను, నువ్వు ముందు ఈ కార్యం చేస్తే నా విశ్వాసాన్ని బాగా పెంచుకుని తర్వాత నీ పని చేసి పెడతాను ప్రభువా అన్న టైప్ మనిషిన గిద్యోన్. చూడండి 23వ వచనము. అన్నిటి వరకు అది ఈయన చేసిన ఆ పనులు. అయితే 30వ వచనం చూడండి. కొంతమంది ఈయన దేవుడికి సేవ చేశాడు, ఓకే. కాబట్టి ఆ ఊరి వారు పడదోసని గనుక అతను చావాలని ఊరోళ్ళందరూ కూడా కంకణ కట్టుకున్నారు. అక్కడ ఉన్న బయలుదేవతల్ని అన్ని కూడా పడగొట్టి వాళ్ళన్నీ కూడా తొలగించి ఇలాగొచ్చి ఊరు వాళ్ళు వచ్చి అప్పుడు చేస్తే ఊరు వారు వచ్చి, నీవు చచ్చిపోతావు, చంపేస్తా నేను, మా దేవతలు నువ్వు ఎందుకు పడగొట్టావని ఈ గిద్యోనికి వార్నింగ్ ఇచ్చినట్లుగా, హెచ్చరికలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చూడండి 34వ వచనము. అటువంటి సమయంలో చచ్చిపోతామని చెప్పినప్పుడు దేవుడు ఏం చేత ఊరుకుంటాడా? యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును. అతను బోర ఊదినప్పుడు అతడు దూతలు పంపగా సరిపోద్దండి. 36వ వచనము ఇక్కడ చూడండి. ఎంత జరిగినా సరే, ఎంత ఆత్మ వచ్చినా సరే, అప్పుడు గిద్యోను ఏమంటున్నాడు చూడండి.
నీవు నిజంగా ఇశ్రాయేలును రక్షించేవాడు అయితే గనుక ఒక అనుమానం ఇక్కడ మళ్ళీ ఇతను విశ్వాసం తగ్గించుకున్నాడు. దేవుడికి ఒక పరీక్ష పెడుతున్నాడు. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు చూపిస్తే నీ విశ్వాసంలో కొనసాగుతాను అన్న ప్రశ్న. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మా సమయం లేదు దేవుని బిడ్డలారా. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చక్కని సన్నివేశము, గిద్యోనుతో దేవుడు మాట్లాడటము, దేవుణ్ణి పరీక్షించడము. నువ్వు ఇలా చేస్తేనే నేను ముందుకు తీసుకెళ్తాను ఈ ప్రజల్ని. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలనుకుంటున్నావు కనుక, రక్షించాలనుకుంటే గనుక నువ్వు ఇది చెయ్యి, నాకు తర్వాత నేను వాళ్ళకి చేసి పెడతాను, నువ్వు ముందు చెయ్యి. చాలా మంది అంటారు కదా, ముందు నా కోసం ప్రార్థన చేయండి, నేను ఆశీర్వదించబడిన తర్వాత, నేను బాగా హెచ్చిపోయిన తర్వాత, బాగా ధనం సంబంధించిన తర్వాత అప్పుడు వస్తాను దేవుని గుడికే. టైప్ మనుషులు ఈ గిద్యోన్. చాలా అనుమానస్తుడు. ఎలాగుందంటే 30 రోజుల్లో చూడండి మళ్ళీ అనుమానం దేవుడి మీద అనుమానం. 39లో చూడండి మళ్ళీ అనుమానం. 39 కూడా విశ్వాసంలో మళ్ళీ అనుమానం. మళ్ళీ అంటున్నాడు, నా మీద కోపపడదు ప్రభు, ఇలాగ అడుగుతున్నానని. అయ్యా నేను ఇలాగ అంటున్నాను, కోపపడకండి. ఓ పక్కన నుంచి చూస్తున్నాను వాళ్ళని, ఇశ్రాయేల్ ప్రజల్ని మిద్యానీలో చుక్కలు చూపిస్తున్నారు, నిష్ఠాలు కూడా నడిపిస్తున్నారు. ఎలా వెళ్తాడు చాలు పడాలని పీకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఎలా ఉండమంటానో డౌట్ వస్తుంది ప్రభు, నాకు ఒకసారి చూపించు, నువ్వు చిన్న పిట్టి ఇక్కడే చిన్నది ఏదైనా చూపించు, నేను పెద్దగా చేసి పెడతాను నీకు. క్రైస్తవులు మన పునాదుల్లో ఉన్నవారు ఏమంటున్నారు చూసారా? పాత నిబంధనలో ఉన్నవారు దేవుణ్ణి ఒక్క చిన్నది నాకు చూపిస్తే నీకు పెద్ద పని చేసి పెడతాను, చిన్న ప్రార్థన చేస్తే నేను ఎంత పని చేస్తాను, నువ్వు ముందు చూపించు, తర్వాత నేను విశ్వాసంలో కొనసాగుతాను. ఆ టైప్ మనుషులు ఉన్నారు ఇక్కడ. అమ్మా, ఆ టైప్ మనుషులు ఇక్కడ కానీ పొరపాటున ఉన్నారా ఏంటి? ముందు దేవుడు ఆశీర్వదించమని అడిగేవారు ఇక్కడ ఉన్నారా ఏంటి? లేకపోతే విశ్వాసంలో నన్ను దేవుడు ఆశీర్వదించబోయినా, నన్ను దేవుడు ఒకవేళ చంపినా, లేక నన్ను దేవుడు నష్టాల గుండా నడిపించిన, నన్ను నాలో ఉన్న ఆ టాలెంట్ అన్ని తొలగించిన, నేను పాటలు పాడేట అన్ని నా ఇంట్లో ఉన్న అన్ని నాశనం అయిపోయినా, నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయినా, నా దేవుణ్ణి నేను ముందుకే తీసుకెళ్తానని. ఆ గిద్యోన్ టైప్ లో ఉండకూడదు. బలాజ్యుడు అంటున్నాడు దేవుడు. గిద్యోని తెలియట్లేదు ఎంత బలాజ్యమో. దేవదూత పిలిచింది చూడండి, 40 వచనంలో అంటున్నాడు దేవుడు, ఆయన అడిగినట్లే గిద్యోన్ చెప్పినట్లే అలాగనే చేశాడు దేవుడు. గిద్యోన్ ఏదంటే అది అంటున్నాడు. అంటే గిద్యోనికి తన బలాన్ని గురించి తనకు తెలియట్లే, ఎంత బలవంతుడో అతనికి తెలియట్లే. దేవదూత పిలిచింది. 12వ వచనం చదవండి. దేవదూత ఏమని పిలిచిందో తెలుసా గిద్యోన్ని? చూడండి, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీ తోడున్నాడయా అని చెప్తే, ఏంటండి లోసుకులు, నాకు చూపించమని అర్థం ఏంటండి? నాకు చూపిస్తే నేను చేస్తానంటే ఈ బలం ఎక్కడ పోతుంది? ఈ బలవంతుడు పరాక్రమ గలమైన బలవార్జుడా, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడయ్యా బాబు, నువ్వు మామూలుడివే కాదు వాయి బాబు, దేవుడు సేవను కొనసాగించాలి బాబు, మామూలు విశ్వాసం కాదు. నిన్ను ఎందుకు ఇలా టెస్ట్ చేస్తున్నావు? దేవుని టెస్ట్ చేయడం ప్రారంభించాడు. నాకు చేసి పెడితే, నాకు చూపిస్తే, ఏదైనా ఒక సూచన చూపిస్తే నేను ఇది నిజమని నమ్మి మీ దగ్గరకు వస్తాను. ఈ శనివారపు ఆరాధన నిజమేనని నమ్మితే, ఒకవేళ ఎవరు బైబిల్లో ఏదైనా చూపిస్తే, బైబిల్లో ఎక్కడన్నా నాకు చూపిస్తే అప్పుడు వచ్చి కూర్చుంటాను. లేకపోతే అందరూ ఆదివారం చేస్తున్నారు. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ఆదివారం అనే మాట 8 సార్లు తప్ప మరి ఎక్కడా లేదు. 8 సార్లు మాత్రమే ఉంది. అదన్నా వేరే పనులకు వాడారు శిష్యులు. వాళ్ళు ఖాళీ లేక, నిరంతర సేవకులు వాళ్ళకి ఖాళీ లేక, ఆ రోజు ఈ రోమా ప్రభుత్వం వారు ఆ దినాన్ని సెలవు దినంగా ప్రకటించుకున్నారు. ఈ దేవుని ప్రభుత్వం అయితే, రోమా ప్రభుత్వం అయితే సెలవు దినాలను ప్రకటించింది ఆదివారము. ఈ దేవుని ప్రభుత్వం అయితే సెలవు దినము ఉండాల్సింది శనివారము. దేవుని ఆరాధన ఈ లోకంలో మనం గమనించాలి. పిచ్చగా బైబిల్ వచనాలు ఉన్నాయి, కానీ ఎవడో నోరెప్పట్లే. నోరు మూసుకునేది పెట్టగథలు చెప్తున్నారు, నోటుకు వచ్చింది వాగుతున్నారు, నోటుకు వచ్చిన పాట పాడుతున్నారు. మళ్ళీ ప్రియ చెల్లి, ప్రియ తమ్మి, దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు భయపెడుతున్నాడు.
అడప తడప వాక్యాలకు భయపడిన అవసరం లేదు. దేని బిడ్డరా, విశ్వాసంలో మనం ఎక్కడ ఆగకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఆది కాండంలో ఏదైతే చెప్పాడో అది ప్రకటన గ్రంథంలో కూడా కనబడతా ఉంది. దేవుడు చెప్పినవన్నీ కూడా, ఈ మొదటి అధ్యాయంలో చెప్పినవన్నీ కూడా ఆఖరి అధ్యాయమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథంతో ఎండ్ చేయలేదు దేవుడు. ఈ భూలోకంలో ప్రారంభించింది అది పరలోకంలోనే ఎండ్ అవుతుందని దేవుడు చెప్పాడు. చాలా మంది ఈ విషయాలు గ్రహించాలి. నేను ధైర్యంగా ఎక్కడి నుంచి చెప్తున్నానంటే, నేను చదివాను, నేను చూశాను, నేను తెలుసుకున్నాను. కానీ అనేక మంది చెప్పగలుగుతున్నాను ధైర్యంగా. ఈ మాటలు వారిని చెప్పమని చెప్పండి, చెప్పలేడు, చెప్పరు, చేత కాదు. దేవుని వాక్యాలు మీరు చూసుకుని, మీకు మనసు ఉంది, మీకు మెదడు ఉంది, అన్ని మీ చేతిలోనే ఉన్నాయి. నీ బైబిల్ నీ చేతిలో ఉంది. వాడు వాడే బైబిల్ నేను వాడుతున్నాను, నేను వాడే బైబిల్ ప్రపంచం అంతా వాడుతుంది. రోమా ప్రభుత్వం వారు నిర్ణయించిన దినాన్ని ఈ ప్రజలందరూ గౌరవించడం ప్రారంభించారు. ఈ ప్రజలందరూ కూడా దానికి మర్యాదలు, సత్కారాలు. దేవుని ప్రభుత్వం మాత్రం విశ్వాసంలో ఎక్కడ ఆపొద్దని, ఎక్కడ ఆపొద్దు, ఎక్కడ కుంటిపరచొద్దని విశ్వాసాన్ని, అన్స్టాపబుల్ ఫేత్. ఈ ఫేత్ అనేది అలా నిరంతరము కొనసాగుతుంది. విశ్వాసం అంటే అమ్మ పదాలు కాదు, జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అంటే ఏంటి? పదాలు కాదు. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువు. వాట్ ఈస్ ఫేత్? ఫేత్ ఈజ్ నాట్ ఎ వర్డ్స్, ఫేత్ ఈస్ జీసస్ క్రైస్ట్. దేని బిడ్డరా, ఈ రాత్రికాల సమయంలో వింటున్నావా, ఆలకిస్తున్నావా? సరి చేసుకోవాలి. ఈ మీటింగ్ల ద్వారా మనం సరి అయిపోవాలి. మన విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోవాలి. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని బ్రతుకుల్లో మనం ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ద్రోసులైనందున మిద్యానీయులు చేతిలో పెట్టాడు. ఈ మిద్యానీయులు ఎవరు ఈ దినాల్లో? మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. మిద్యానీయులు, ఆ రోజు మిద్యానీయులు, ఈ రోజు మ్యూజిషియన్ ఏరి వచ్చేసారు, ఈ పాటికి వచ్చేసారు. మ్యూజిక్ కొట్టేవాళ్ళు బాబు, కీబోర్డ్ వాళ్ళు రావట్లేదని ఇంకా పొడిగిస్తున్నాను. రాత్రికాల సమయంలో దేవుని వాక్యము ఒకసారి మీరు గ్రహించాలి. రాత్రికాల సమయంలో అన్స్టాపబుల్ ఫేత్. గిడ్యోను తన విశ్వాసాన్ని, ప్రభువా దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. విశ్వాసవంతుడే, బలం కలిగిన వాడే. ఇతని బలం దేనికి వాడుతున్నాడో? అనుమానాలకు వాడుతున్నాడు. ఇతని బలం దేనికి వాడుతున్నాడో? డౌట్లకు వాడుతున్నాడు. నువ్వు ఇది చేస్తే అది చేస్తానన్నావు. 40 వచనంలో నీవు అడిగినట్లే నేను అన్ని చేసి పెడతానని దేవుడు చక్కగా ఆయన అడిగినట్టే దేవుడు అంగీకరించాడు. నువ్వు ఎలాగ తయారవ్వాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టాడు. తాళ్ళేసి దోళ్ళని తాళ్ళు నెట్రాడు కట్టినట్టుగా ఇలా లాక్కొచ్చి ఇలా మందిరాల్లో కూర్చోబెట్టాడు దేవుడు. నువ్వు ఏమని అడిగితే, నువ్వు డౌట్గా అడిగితే ఆయన కూడా డౌట్గానే ఇస్తాడు. చూడండి, ఆ స్టైల్ కనబడుతుంది మనకి ఈ అధ్యాయంలో. ఈ గిడ్యోను ఎలాగ అడుగుతున్నాడో దేవుడు అదే రీతిగా అతనికి సమాధానం ఇస్తున్నాడు. అంటే బుద్ధి లేదేంట్రా, బలం కలిగిన వాడు, టైటిల్ ఎట్టింది దేవదూత, పరాక్రమ కలవాలన్నా నీకు సిగ్గేయట్లేదు, నీకు అసలు బుద్ధి ఉందా, సిగ్గుందా నీకు? నువ్వు బలవంతుడు, చిచ్చి ఆడంగోల్లా కనబడుతున్నాడు అంటాం అనేసి, గిడ్యోను ఇలా కావాలా, అలాగే చేసి పెడతాను నీకు. చూడండి, దేవుడి స్టైల్ ఇది, మన దేవుడు వాడే స్టైల్ ఇది. నువ్వు ఏ విధమైన ఎందులో ఉన్నావో అందులోనే ఆయన నీకు అనుభూతిని ఇస్తాడు, అందులోంచే మాట్లాడతాడు ఆయన. అందుకనే బలమైన వాక్యాలు ఇంకా మనకి 2 రోజులు ఉన్నాయి. ఈ 2 దినాలు, ఈ రోజు జరిగింది వేరు, మొదటి నుంచి జరుగుతుంది వస్తుంది వేరు. రేపటి దినాన జరగబోయేది, మళ్ళీ లాస్ట్ లో ముగింపులో జరగబోయే ప్రసంగాలు చాలా చాలా విశ్వాసంగా ఉంటాయి, చాలా ఎక్కడ ఆపకుండా ఉంటాయి. బాబు ఈ పాటి మ్యూజిక్ స్టార్ట్ అయిపోవాలి. ఉప్పు లేని కూరలా ఉంది, మ్యూజిక్ కొట్టాలి చక్కగా, అది వాయిస్తేనే ముగిస్తా. దేని బిడ్డరా, ఇక అయిపోయింది, ఆఖరికి వచ్చేసాం. అందుకనే బలమైన వాక్యాలు వింటున్నావు, నువ్వు బలంగా తయారవ్వాలి. విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి, విశ్వాసాన్ని పెంచాలి, విశ్వాసంలో పెంచాలి. ఆపకూడదు బాబు, విశ్వాసంలో పెంచాలి, మన విశ్వాసాన్ని పెంచాలి. అన్స్టాపబుల్ ఫేత్. మన టైటిల్ ఏంటండి? ఆపజాలని విశ్వాసం. అది ఎవడొచ్చి కానీలు చెప్పినా సరే ఆపకూడదు. మీ భర్త నీ దగ్గరికి వచ్చి నీ పీక మీద కట్టెట్టి, ఇదిగో నువ్వు దేవుడి గుడికి వెళ్తే నిన్ను చంపేస్తానన్నా సరే, చంపండి అయ్యా, నేను దేవుడి దగ్గరికి వెళ్తానయ్యా అని గౌరవంగా మాట్లాడాలి. ఏంటి చంపేస్తావా, నా కట్నం నాకు ఇచ్చే, నా బిడ్డలు నాకు ఇచ్చే, నాకు ఇది ఇచ్చే అని గొడవ పెట్టుకుంటే ఇంకా దెబ్బలు తినేస్తాం మనం. దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం అంత విశ్వాసంలోకి ఎగిలిపోవాలి. విశ్వాసాన్ని పక్కన వేసి 2-3 గిడ్యోను లాగా 4 గుద్దులు తినేసిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను మార్చండి,
7 వారాలు కూడా పెట్టుకుంటాను. ఇలాంటివన్నీ వస్తాయి మనకి టైటిల్స్. అందుకని ఆ బాధలు ఎందుకు? పాస్టర్ గారు ఆశ్చర్యపోవాలి, పాస్టర్ గారు అనాలి, ఇక్కడ ఉన్నవారు సిలిబెట్లో ఉన్నవారు ఎవరు కూడా ప్రార్థన పెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే వారు విశ్వాసంలో చాలా టాపు అని రికార్డు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఆయన ఇక్కడి నుంచి ఆ సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి మీకు అందరికి. అది చాలా కష్టపడుతున్నారు దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము మన హృదయంలోకి వచ్చి మాట్లాడుతున్నాయి కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, మనము సరిహద్దులో ఒక్కసారి యోర్దాను నది దాటి దేవుని సరిహద్దులోకి అడుగెట్టేసామని సరిపోదు, తీసుకుంటాడు మొత్తం అంతా ఆయన తేల్చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో గిడియోను బలవంతుడే, పరాక్రమ గల సాలే, దేవతతో చెప్పింది ఆ మాట, అయినా సరే డౌట్ ఉంది ఈయన మనసులో, విశ్వాసంలో డౌట్ ఉంది. మళ్ళీ పెంచుకుంటున్నాడు, మళ్ళీ తగ్గించుకుంటున్నాడు, మళ్ళీ పెంచుకుంటున్నాడు, మళ్ళీ తగ్గించుకుంటున్నాడు. ఈ అధ్యాయం అంతా అదే. చివరిగా 40 వచనంలో నీవు అడిగినట్టే నేను చేసి పెడతానయ్యా అన్నాడు. వాడి బలం ఏంటో వాడికి తెలియట్లేదు. ఈ రోజుల్లో మనం ఎవరో మనమే తెలియట్లేదు. ఏ టైపు విశ్వాసం మనకి అర్థం కావట్లేదు. ఏ టైపు విశ్వాసంలో ఉన్నామో మనకే అర్థం కావట్లేదు. మనం ఏ టైపు విశ్వాసంలో ఉండాలి తెలుసా? ఆగని యోధుల్లాగా ఉండాలి. విశ్వాసం ఆగని యోధులు లిస్టులోకి వెళ్ళిపోవాలి. ఆ జాబితాలోకి వెళ్ళిపోతే దేవుడు మనందరినీ, మన కుటుంబాన్ని పరలోకం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ రకమైన విశ్వాసంలో ఉంటావో అదే రకమైన విశ్వాసంతో దేవుడు నిన్ను కొలుస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ మాటలను నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చును గాక. మనందరము కూడా ఆ సరిహద్దులోకి ఎంటర్ అవును గాక. ఆ యోర్దాను నది దాటి అది దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశించును గాక. ఎవరైతే సిద్ధపడుతున్నారో, బాప్తిసాలకు సిద్ధపడుతున్న బిడ్డలు, మీరు చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి, బలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గిడియోను బలవంతుడే కానీ అనుమానస్తుడు. కొన్ని విషయాల్లో అనుమానం ఉంది. అలాంటి లోస్తులు ఉండకూడదు మనకి. అలాంటి ఏది మన జీవితంలో ఉండకూడదు. నేను చేస్తానంటే చేయాలి, నేను చేయనంటే చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 36, 37 వచనాలు. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రెండింటికి మించింది దుష్టుడి నుంచి వస్తుంది. వాడికి చోటు ఇవ్వద్దు. ఆ దుష్టుడికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. దుష్టుడికి విశ్వాసానికి సంబంధం లేదు. దుష్టుడిని ఎగరేస్తున్నాలి. ఈ విశ్వాసం అలాంటిది. ఈ అన్స్టాపబుల్ సాతాన్ని ఎగిరి దేవుడు అంటాడు సబాష్ అంటాడు. రేపటి దినాన గొప్ప విశ్వాసం గురించి మరి కలుసుకుందాం. అంతవరకు దేవుడు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో చక్కని వర్తమానాన్ని ఆపజాలని విశ్వాసంతో మనం ముందుకు సాగాలని దైవజనులు భారభరితంగా వారు మనకి చక్కని వర్తమానాలు అందిస్తున్నారు. ఓ సహోదరి, సహోదరుడా, వారు ప్రయాస మీకు అర్థమవుతుందా? వారి భారము మనకు అర్థమవుతుందా? విశ్వాసమును వ్యర్థము కాకుండా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఈ సమయంలో మన మధ్యన సహోదరి మ్యాగీ ముందుకు వచ్చి త్వరగా రావాలా. థ్యాంక్ యూ. ఒక పాట పాడి వినిపిస్తుంది. ఆ తర్వాత ప్రార్థనలు పెడదాం. కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు మన మధ్యనున్నవి. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన పయనం, నీతో ఉంటే జీవితం బాగేదైన పువ్వుల కుసుమం.
నీతో నేను జీవిస్తానే కాలము, నిన్నే నేను ప్రేమిస్తానే జీవితకాలము. లోకంలోనే ఎన్నో శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సత్కాలం. నీతో నేను జీవిస్తానే కాలము, నిన్నే నేను ప్రేమిస్తానే జీవితకాలము. లోకంలోనే ఎన్నో శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలం. నీవు విడవను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయిందా. నీవు విడవను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయుదా. నువ్వే నా ప్రాణ, నువ్వే నా జీవాధార, నువ్వే నా ప్రాణాధార, నువ్వే నా జీవాధార. ఉంటే వేదనైన ఉంటే జీవితం బాధ్యత పూలు, నీతో ఉంటే జీవితం వేదనైన కొలకలం. ఇప్పుడు ఉంటే జీవితం బాధ్యతైన పూలు, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. థ్యాంక్ యూ నాన్న, చక్కని పాట పాడి వినిపించారు. ఈ సమయంలో కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు మన మధ్యనున్నవి. ఇద్దరిద్దరుగా ప్రేయర్ బ్యాండ్స్ జరగనయ్యున్నవి. ఇద్దరిద్దరుగా మనము కూడి ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి, అవి మీకు తెలియపరుస్తాము. వారి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత ముగింపు ప్రార్థన మన మధ్యనున్న దైవజనులు పాస్టర్ గిడ్డి వరప్రసాద్ అయ్య గారు మనలను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ఈరోజు మాచవరం సంఘం నుంచి వచ్చిన వారు ఒక్క పాట కూడా పాడలేదు, అవునా? రేపు పాటల కార్యక్రమం అంతా మీదే కాబట్టి 7 గంటలకల్లా 7:30 ఇక్కడ ఉండండి మీరు. ఎదల్లి రేపు పాటల కార్యక్రమం మీదే. మధ్యన ప్రార్థన అవసరతలు ఈ విధంగా మరి పిల్లలతో వెళ్ళి అందరిని దర్శించినప్పుడు దమ్మలపాటి జ్యోతి గారు ఫ్యామిలీ గురించి, దమ్మలపాటి జ్యోతి గారు కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అవసరత ఇచ్చారు. అదే మనీ లాలీ ప్రసాద్ గారి గురించి, మిస్టర్ అండ్ మిస్సెస్ మనీ లాలీ ప్రసాద్ గారి గురించి ప్రార్థన చేయాలి. మంచి రిపోర్ట్లు రావాలి. వారు మరి హాస్పిటల్లో రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి దేవుడి చిత్త ప్రకారం ఆ రిపోర్ట్లు మంచి రిపోర్ట్ల కోసం రావాలని ప్రార్థన చేయండి. అలాగే మూడోదిగా సునీల్ గారి గురించి, మరి లివర్ కంప్లైంట్ ఉంది ఆయనకి, మరి యూరిన్ ప్రాబ్లం కూడా ఉంది. మరి వీటి గురించి కూడా ప్రార్థన చేయాలి. పరిశుద్ధ మీరు సహాయం చేసేలాగిన. మరి దమ్మలపాటి విజయ మేరీ గోల్డ్ గారు, మరి వారు కూడా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మేరీ గోల్డ్ గారు, మరి ఆవిడ గురించి కూడా ప్రార్థన చేయాలి. అలాగే బ్రాండమ్ గారి గురించి వారు మరి కొద్ది దినాలుగా వారి యొక్క భర్తను కోల్పోయి ఉన్నారు. మరి వారి గురించి కూడా ప్రార్థన చేయండి. మౌనిక, వారి పిల్లల గురించి, మాధవి గారి గురించి, వారి బంధువులు దొమ్మలపాటి ప్రశాంతి గారి గురించి, మరి కొత్త ఇల్లు కట్టుకోవడానికి మరి ఆలోచన కలిగి ఉన్నారు. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయాలి. బోర భద్రం గారి గురించి ప్రార్థన చేయాలి. మరి గర్ల్ ఫ్రెండ్ సిద్ధపడుతున్నారు, వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. బోర భద్రం గారు మరి తన కుమార్తె చదువుల గురించి ప్రార్థన చేయాలి. కుటుంబ సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. సుబ్రహ్మణ్యం గారి గురించి, పి సుబ్రహ్మణ్యం గారి గురించి, మరి వారి యొక్క
భార్య 3వ నెల ప్రెగ్నెన్సీలో ఉంది, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లావణ్య గారి గురించి, పెద్ద బుజ్జమ్మ గారి గురించి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. వారి మనవరాలు యొక్క పెళ్లి ఏప్రిల్ నెలలో జరగబోతుంది. ఆ కుమార్తెను ఝాన్సీ గారి గురించి, వాళ్ళ భర్త గారి గురించి, మరి మంచి 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 ప్రాజెక్టుల కోసం రావాలని, వారు ఇంకా గొప్ప ఉన్నత స్థానాలకు వెళ్ళి అనేక మందికి సహకారంగా ఉండాలని, మరి ఏప్రిల్ నెలలో జరగబోతున్న పెళ్లి గురించి, అలాగే మెట్ట కిరణ్ బాబు గారి గురించి, ప్రేమ ఇంద్రజ గారి గురించి, ప్రేమ మౌనిక గురించి, మరి రాజబాబు గారి గురించి ప్రార్థన, ప్రసన్న కుమారి గారి గురించి, ప్రసన్న కుమారి గారి మోకాలు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. అన్నవరం మడికి అన్నవరం గారి గురించి, ఆయనకి హృదయము మరి కొంచెం గందరగోళంగా ఉంది, ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. సురేంద్ర గారి గురించి, కరుణ సురేంద్ర కుటుంబం గురించి, వారు కూడా మరి గర్భం దాల్చాలని, తన భార్య గర్భం దాల్చాలని ఎదురు చూస్తా ఉన్నారు. దేవుడు 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి వారు కూడా మంచి గర్భం ధరించలాగున మరి సురేంద్ర కరుణ గారి గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. మోర్తా వెనిల గారి గురించి, మరి సురేష్ గారి కుటుంబం గురించి, మరి ఆ కుమార్తె మరి గర్భం దాల్చింది, శిశువు గురించి ప్రార్థన చేయండి. బలంగా పెరగాలని ప్రార్థన చేయండి. పి మనీషా గారి గురించి, మన సంఘ విశ్వాసులు పి మనీషా గారి గురించి, అబార్షన్ అయింది, 5 నెలల బిడ్డ కోల్పోయింది. మరి ఎంతో బలం కోసం ఎదురు చూస్తుంది, ఓర్పు కోసం, సహనం కోసం చూస్తుంది. ఆ బిడ్డ మళ్ళీ గర్భం దాల్చి మరి చక్కని బిడ్డకి ప్రసవం కలిగించే భాగం దయచేయమని వచ్చినాం. మరి లంక సొలోమి గారి గురించి, మరి హృదయంలో వారి బాధగా ఉంది, ఆ బాధను కూడా తొలగించలాగున. మరి అలాగే లంక అరుణ గారి గురించి, మరి తన కూడా మరి యొక్క గర్భం దాల్చాలని ఎదురు చూస్తా ఉంది. దేవుడి కొరకు మరి వారి బిడ్డ ప్రార్థన ఆలకించాలని మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి, ఇంకా దిగుమర్తి సుశీల గారి గురించి, విజయ కుమారి గారి గురించి, ఫ్యామిలీ తన కుటుంబ సమస్యలు ఉన్నాయి, వారి గురించి కూడా మీరు ప్రార్థనలు చేసుకోవాలి. మల్లీశ్వరి గారి కుటుంబం, వారి ఒక కుటుంబ బాధ్యతలు, కుటుంబ భారాలు ఉన్నాయి. మరి యొక్క మల్లీశ్వరి గారి యొక్క కుమారుడి గురించి, శరణు ఆదిత్య గురించి ప్రార్థన చేయాలి. మల్లీశ్వరి గారి యొక్క తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయాలి. వారి యొక్క తల్లిదండ్రుల గారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమని చెప్పింది ఆ కుమార్తె. మరి తనకు కలిగిన అన్నదమ్ముల గురించి కూడా ప్రార్థన చేయాలి. తన సహోదరుల గురించి, చంటి గురించి, దుర్గా, ఇద్దరు కూడా వారి కలిగిన అన్నదమ్ములు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి, దుర్గా గురించి ఈ ప్రార్థనలన్నీ కూడా మేము ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాకు ఈ చెప్పిన ప్రార్థన సంఘంగా మనందరం కూడా ప్రార్థన చేసుకుని మనము దేవుడిని మహిమపరుద్దాం. ఈ ప్రార్థన అవసరతలన్నీ కూడా వారు చెప్పిన రీతిగా దేవుడు గిడియోను చెప్పినట్లుగానే మరి ప్రార్థన ఆలకించాడు. మరి మనము కూడా మన సంఘం ఎలాగైతే చెప్తుందో ఈ బిడ్డల కొరకు అలాగే దేవుడు ఇస్తారని మీకు తెలియజేస్తున్నాను. అమ్మ, జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన స్థుతుల గురించి కూడా ప్రార్థన చేయండి అమ్మా. సంఘం గురించి కూడా ప్రార్థన చేయండి అమ్మా. తర్వాత బయట ఉన్నవారు దయచేసి అందరూ లోనకి రండి అమ్మా. దేవుని మందిరంలో నిలవబడి ప్రార్థన చేద్దామమ్మా. దయచేసి బయట ఉన్నవారు అందరూ, స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, దయచేసి లోనకి వచ్చి అందరూ కూడా ఇద్దరిద్దరిగా కూడి ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేయండి. ఆ తర్వాత మన మధ్యన ఉన్న దైవజనులు పాస్టర్ గిటి వరప్రసాదయ్య గారు మన ముందుకు వస్తారు. వేదిక మీదకి వచ్చి మనలందరినీ కూడా ముగింపు ప్రార్థనలకు నడిపిస్తారు. మనమందరం అదే విధముగా లేచి నిలబడి ఉండగానే దైవజనులు ముందుకు వచ్చి మనలను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తర్వాత అందరం కలిసి పరలోక ప్రార్థన చెప్పుకొని ఆ వారి యొక్క ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. దైవజనులు పాస్టర్ గిటి వరప్రసాదయ్య గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. అయ్యా, సంఘ పెద్దలు లోనకి రండి. బయట ఎవరు ఉండొద్దు, మందిరంలోకి రండి. లోనకి రండి, దయచేసి లోనకి రండి. దయించి లోనకి రండి అమ్మా. స్త్రీలు, పురుషులు, సంఘ పెద్దలు, యవనులు, దయచేసి మీరందరూ ఒక్కసారి లోనకి రండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇద్దరిద్దరుగా కూడి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ దేవుడు ఇప్పుడే తీర్చునని ప్రార్థన చేద్దాం. మన ప్రతి ఆశను దేవుడు తీర్చినట్లు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆపజాలను విశ్వాసంతో దేవుని అడుగుదాం. దేవుని యొక్క కార్యాలు మన కళ్ళారా చూద్దాం. దేవుడు అద్భుతాలు చేయనట్లు ప్రార్థన చేద్దాం. సంఘము ప్రార్థించగా గొప్ప కార్యాలు జరిగినాయి అని మనం వింటున్నాము. అది మనం చూద్దాము, మన కళ్ళతో మనం చూద్దాం. ప్రార్థన చేయండి. ఈ సమయంలో మీరు ప్రార్థనలు ముగించుకున్న వెంటనే మీరందరూ కూడా మౌనంగా మోకడం తనలో వచ్చినట్లయితే మన మధ్య ఉన్న దైవజనులు మనలో ప్రార్థనలు నడిపిస్తారు. అనంతరము పరలోక ప్రార్థన వారు అందరం కలిసి చెప్పుకుందాం.
వారి యొక్క ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ఈ రాత్రి మనం ముగించుకుందాం. ప్రార్థనలు పూర్తయిపోయిన వారు మోకరించండి. దైవజనులు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలు పూర్తి చేసుకున్న వారు దయచేసి మోకరించండి. కొద్దిసేపు మోకరించండి. ప్రభు సన్నిధిలో మోకరించండి. మీ కొరకు నువ్వు మోకరించండి. మీ కుటుంబాల కొరకు మీరు మోకరించండి. అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థిద్దాం. దైవజనులు మోకరించి మన కొరకు ప్రార్థిస్తున్నారు. దైవజనులు మన కొరకు మోకరించి ప్రార్థిస్తున్నారు. మన సంఘము కొరకు, మన ప్రార్థన అవసరతల కొరకు, మన గ్రామము కొరకు వారు ప్రార్థించడానికి మన మధ్యకు వచ్చినారు. ప్రార్థనలో అయిపోయిన వారు అందరూ కూడా మోకరించండి. మీరు ఎక్కడున్నా సరే అక్కడే మోకరించండి. పరిశుద్ధ మహోన్నత మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బలహీనులను బలపరచడానికి, రోగగ్రస్తులను స్వస్థపరచడానికి, అన్యాయానికి గురైన వారికి న్యాయాన్ని ఇవ్వడానికి, ఇదిగో అశాంతితో బాధపడుచున్న మాకు శాంతిని ప్రసాదించడానికి, అజ్ఞానములో ఉన్న మాకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి, మరణ ఛాయలో ఉన్న మాకు జీవాన్ని ఇవ్వడానికి నీ కుమారుడైన యేసును పంపి ఉన్నావు. నీకు స్తోత్రం. గిద్యోను కథ ద్వారా మేము నేర్చుకుని ఉన్నాము తండ్రి. ఈ పాఠాల్లో మీరు మాకు కనువిప్పును కలుగు చేస్తున్నందుకు వందనాలు. నిజమైన మారు మనస్సును మాకు అనుగ్రహించి నిన్ను ప్రశ్నించక నీ మాటకు లోబడటానికి కృపను అనుగ్రహించండి. ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు మీ ముందుకు తీసుకొచ్చాం నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ ప్రార్థనలకు అన్నిటికీ జవాబును అనుగ్రహించండి. మా హృదయాల్లో పాపాన్ని దాచుకుని ప్రార్థించినా అది అంగీకరించబడదు కనుక నాయన నీ ప్రశస్తమైన ప్రేమ వస్త్రాన్ని మాపై కప్పి నీ రక్తాన్ని మాపై ప్రోక్షించి మా ప్రార్థనను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, ఎంతో దూరాల నుంచి ప్రయాణమై వచ్చా. కాకినాడ పరిసర ప్రాంతముల నుంచి, చెల్లూరు నుంచి, ఇదిగో మాచవరం నుంచి, కుతుకులూరు నుండి, పొలగొత్త నుండి, నర్సాపురం నుండి అనేక మంది అనేక చోట్ల నుండి వచ్చాం. నీ ప్రేమ మమ్మల్ని ఐక్యపరిచింది. నీ వాక్యము మమ్మల్ని బలపరిచింది, స్వస్థతనిచ్చింది. నాయన, స్వస్థత పొందుకుని వెళ్ళు భాగ్యాన్ని ప్రసాదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. సమస్తాన్ని నీ స్వాధీనపరుచుకుని నీవే మహిమ గణిత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘాన్ని, కాపరి కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడిపించండి. అలాగనే ప్రభువా, ఈ ఉజ్జీవ సభల్లో ఉజ్జీవ ప్రసంగికులుగా నీ కుమారుని ఎంచుకున్నాం నాయన. తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని, శక్తిని, యుక్తిని అనుగ్రహించి నడిపిస్తున్నందుకు వందనాలు. ఇంకను మేలైనటువంటి ప్రభు వర్తమానాలు ఈ ప్రజలు విని వారి జీవితాలు మార్చుకోవడానికి నీ కుమారునికి నీ శక్తిని, నీ బలాన్ని అనుగ్రహించు. పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని ఆ బిడ్డపై, సంఘముపై, వచ్చుచున్న వారిపై ఉంచమని ప్రార్థిస్తూ నాయన, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిచుండగా యేసు నీ ఆత్మ చేత మమ్మను పంపించి నీ శాంతితో నింపి పంపించమని, మరలా రేపటి దినాన వచ్చి నీ వాక్యముని విని బలపరచు భాగ్యాన్ని, బలపడు భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మరొకసారి ప్రభువా, ఈ కొద్ది మనవులను మా ప్రియుడును మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో ఈ విన్నపములన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేర్చబడునుగాక.
మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మారునస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు మీరు క్షమించు. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపక కీలించి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు మా తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడు మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన గ్రామాలకు సదా తోడు నీడయుండి మరి తన ప్రసంగికుల్ని అభిషేకించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. అమ్మ, ప్రత్యేక ప్రార్థన అవసరతలు కావలసిన వారు ముందుకు రండి. మీ కొరకు దైవజనులు, అభిషేక్తులు ప్రార్థిస్తారు. I request all the pastors to come on to the dais. I request all the pastors. ప్రార్థన అవసరతలు ఉన్నవారు దయచేసి ముందుకు రండి. మీ కొరకు దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.